సంపంగి. సో ఈరోజు మరొకసారి మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీ. సో నిన్న మనం కంటిన్యూషన్ చేసుకుంటూ ఆ కంటిన్యూషన్లోనే మనం చేద్దాము. సో మనకు మామూలుగా ఏంటంటే నోన్ కస్టమర్స్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, మనం నోన్ కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలనే దానికోసం మనము మన డిస్కషన్ చేసినాం. సో అదే విధంగా ఇప్పుడు ఆ నోన్ కస్టమర్ దగ్గర సపోజ్ ఇప్పుడు మనకు నిన్న ఒక సెగ్మెంట్స్ లో మనం పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ మీద మనం ఒక ధనవంతుల్ని ఒక రకంగా, తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక రకంగా, తర్వాత బిలో మిడిల్ క్లాస్ ఒక రకంగా మనం 3 భాగాలు చేసుకోమని చెప్పినాం. సో చేసుకున్న తర్వాత వాళ్ళతో మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే మన ఓరియంటేషన్ కి పోవాలి అని చెప్పినాం కదా. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓరియంటేషన్ మనం మాట్లాడాలంటే ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనే దాని గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. మామూలుగా ఓరియంటేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళ కష్టార్జితం మన దగ్గర పెడతారు. సో వాళ్ళకి సరైన జాగాలో మనం ప్లేస్ చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు. ఎందుకంటే ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, మన దోస్తుల దగ్గరికి వెళ్తున్నాం, మన చుట్టాల దగ్గరికి వెళ్తున్నాం, మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో వీళ్ళు ఖచ్చితంగా ఈరోజు కంపెనీ ఏదో ఇచ్చే పీనట్స్ గురించి మనం ఏదైనా కకృతి పడ్డాం అనుకోండి, అంటే కంపెనీ ఇంత మనకు కమిషన్ ఇస్తుంది, ఆ కమిషన్ కోసం కనుక మనం కకృతి పడి వాళ్ళకి సరైన జాగాలో మనం ప్లేస్ చూపించకుంటే రేపు పొద్దున ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనేది మనకు స్థిరంగా ఉంటారు, చుట్టాలు స్థిరంగా ఉంటారు, తర్వాత మన మిత్రులు, మన శ్రేయభిలాషులు, మన వెల్ విషర్స్ అందరూ కూడా మనకు ఖచ్చితంగా మనకు తోడుకుంటారు. సో వాళ్ళకి రేపు పొద్దున మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అక్కడ ఏమి జరగబోతుంది, అక్కడ మీరు పెట్టిన ఫస్ట్ మనం పెట్టాల్సింది ఏంటంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఈ భూమి మీద ఆ లొకేషన్ లో రిటర్న్స్ వస్తాయా రావు అనేది ఫస్ట్ మనం చెప్పాలి. రెండోది వచ్చిన తర్వాత ఈ చెట్లు పెట్టేది, ఆ చెట్ల మీద ఇన్కమ్, అది మన అడిషనల్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భూమి మీద రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయనే దాని గురించి మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో అదే ఈరోజు మీరు స్టార్ట్ చేస్తారు. దానికంటే ముందు మన ఫ్రెండ్స్, మన శ్రేయభిలాషులు, మన మిత్రులు కూడా ఫస్ట్ అడిగేది ఏంటంటే, ఒకవేళ ఆ బ్రదర్ అంతా బాగుంది కానీ మరి నువ్వు తీసుకున్నావు అని అడుగుతాడు. నీకు ప్లాట్ ఉందా, నువ్వు తీసుకున్నావు అని అడుగుతాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. అంటే రేపు పొద్దున్న మనం కనుక ఈ బిజినెస్ లో కనుక సక్సెస్ కావాలి, ఈ బిజినెస్ లో డబ్బు సంపాదించాలి, ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనకుంటూ ఒక ప్లాట్ ఉంటే బాగుంటుంది. అంటే అందరికి ఎవరికొరికో భవిష్యత్తు చెప్తాం. అంటే ఈరోజు రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రేపు పొద్దున ఈ డబ్బులు ఇంత వస్తాయి, మీకు ఇంత రిటర్న్స్ వస్తాయని అన్నప్పుడు సో ఫస్ట్ వీళ్ళు నిజం చెప్తుర్రా అబద్ధం చెప్తుర్రా అనే దాన్ని అర్థం చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, క్వశ్చన్ అడుగుతారంటే మన ఫ్రెండ్స్, మరి నీకు ప్లాట్ ఉందా అని అడుగుతారు అనమాట. సో అడిగినప్పుడు లేదండి నేను తీసుకుందాం అనుకుంటున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడనే సగం నీరు గారిపోతుంది. అంటే వాళ్ళకున్న కాన్ఫిడెంట్ లెవెల్స్ మనం ఎంత మోటివేట్ చేసినా కానీ ఆ క్వశ్చన్ అంటే అందరూ అడగకపోవచ్చు, కొంతమంది అడుగుతారు. సో కొంతమంది అడిగినప్పుడు ఆ కొంతమందికి గినక మనం నెగిటివ్ సమాధానం చెప్పండి, లేదండి ట్రై చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు 50%, 75% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, 25% చెప్పలేము అది. సో కాబట్టి ఈ రోజు ఇక్కడ మీ దగ్గర ఎవరైతే ఉన్నారో, అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో, అంటే ఈ రియల్ ఎస్టేట్ లో కానీ లేదా ఈ సంపంగిలో మనము ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, మనం డబ్బులు సంపాదించాలనుకుంటే, ఒకవేళ మీకు ఆర్థిక స్తోమత ఉంటే మీరు కొనుక్కోండి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మీరు సపోజ్ మీరు కొంటున్నారని నేను అనుకొని, మీరే మా కస్టమర్స్ అనుకొని ఎగ్జాంపుల్ గా తీసుకొని యాజ్ ఏ కంపెనీ రిప్రజెంటేటివ్ గా, నేను ఒక మార్కెట్ రిప్రజెంటేటివ్ గా నేను మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా. ఇదే మనము మన కస్టమర్స్ చెప్పాలి. ఇప్పుడు మీరందరూ నా కస్టమర్స్ అనుకుంటున్నాను నేను. సో నా కస్టమర్స్ అనుకున్నప్పుడు నేను ఏ విధంగా స్టార్ట్ చేస్తా, ఒక కస్టమర్ కి నేను ఏ విధంగా, నేను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా లేదా ఒక మార్కెటింగ్ టీమ్ మెంబర్ గా నేను, లేదా నా మిత్రులుగా మీరందరూ, నేను ఏ విధంగా వాళ్ళకి స్టార్ట్ చేస్తా, నేను ఏ విధంగా నేను స్టార్ట్ చేస్తానో నా సంభాషణని మీరు అర్థం చేసుకొని రేపు పొద్దున్న మీ కస్టమర్స్ కానీ మీకు వాళ్ళకి చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఒకవేళ మీరు ప్లాట్ కొనుక్కోవాలన్న ఉద్దేశం మీకు ఉంటే, అంటే మీరు కొనాలనుకుంటే, నేను బలవంతం పెట్టను, కొనాలనుకుంటే మీకు ఒక ఆఫర్, మీకు స్తోమత ఉంటే మీరు కొనుక్కోండి ఇప్పుడే. సో దానికి ఒక ఆఫర్, మన మార్కెటింగ్ టీంకి ఒక ఆఫర్ ఒకటి ఇస్తాం మీకు. లేదు కొనుక్కోవాలని ఉంది కానీ ఇప్పుడు నాకు డబ్బులు అడ్జస్ట్మెంట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా అనుకున్న వాళ్ళకి ఏం చేద్దామంటే, ఒక ఈఎంఐ సిస్టమ్ పెట్టుకుందాం. 1,00,000 51,000 కట్టుకోండి, దానికి రిసిప్ట్ జనరేట్ చేస్తారు, మీకు ఒక అగ్రిమెంట్ ఇస్తాం మేము.
ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దానికి ఒక లక్షనో ఒక 50,000 అటు పెట్టేసి దాన్ని ఈఎంఐ రూపంలో కట్టుకోండి. అంటే మీ కమిషన్ వస్తుంది కదా, సో ఈ కమిషన్ లోనే మీకు కట్ చేసుకునేటట్టు నేను ఒక రేట్ చెప్తే దానికి చేద్దరు మీరు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇగో బ్రదర్ నేను కూడా కొనుక్కున్నా, ఇగో ఇది నా ప్లాట్, ఇది నాది అని చూపించడానికి ధైర్యంగా మీరు చెప్పగలుగుతారు. ఒకవేళ లేదు అనుకోండి, మీరు కొనరా అంటే నెత్తుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆ నెత్తుకో ఏమంటే అంటే మన మైండ్ ఏం చెప్తుందంటే, ఆటోమేటిక్ గా ఒక అబద్ధాన్ని మనం మన ఫేస్ ఒప్పుకోలేదు. ఇమీడియట్ గా ఏం చేస్తాం, నెత్తుకోకటమో, కళ్ళు అడిగి చుట్టమో, కళ్ళు తడబట్టమో, దానివల్ల ఏమవుతుందంటే మన ఆటోమేటిక్ గా ఎదుటోళ్ళకి అర్థమవుతుంది. సో అర్థమయ్యి ఆయనకు లేదు అని చెప్పేసి మనకు ఫెయిల్ అవ్వకుండా ఉంటది. కాబట్టి ఇక్కడ ఎవరు మీరు కొనుక్కోవాలనుకున్నా కానీ మీరు అవుట్ రేట్ కొనుక్కోండి. లేదు సార్ మాకు కొద్దిగా టైం తీసుకుంటామంటే ఒక 2 నెలల 3 నెలల 4 నెలల తీసుకోండి. సో వాళ్ళకి ఎంతో కొంత మీరు పేమెంట్ చేయండి. చేసిన తర్వాత మీ దాంట్లో మీకు వచ్చే కమిషన్స్ అయితే మీరు బిజినెస్ చేయండి. మీకు వచ్చే కమిషన్ లో 50% మీ పర్సనల్ అవసరాలు తీసుకోండి, 50% వచ్చేసి మీరు మీరు తీసేసుకోండి. మీరు మనకి కంపెనీలో ఉంచండి, ఆ కంపెనీలో మన ప్రోడక్ట్ తీసుకుందాం. సో అట్లనే మనకి హరి గారు కానీ, నవీన్ గారు కానీ, సో ఇక్కడ మన చాలా మంది సత్య గారు వీళ్ళ కొంతమంది తీసుకున్నారు. పేర్లు కరెక్ట్ గా గుర్తులేదు, హరి గారు నవీన్ గారికి గుర్తున్నారు, మిగతా వాళ్ళ పేర్లు ఫేస్బుక్ గుర్తున్నాయి కానీ వాళ్ళు లేరు, మన వాళ్ళందరూ తీసుకున్నారు. సో మీరు కూడా తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏంటంటే, మీరందరు నా కస్టమర్స్ గా, నా మిత్రులుగా, నా ఫ్రెండ్స్ గా నేను మీ ఇంటికి వచ్చిన, నేను ఓరియంటేషన్ క్లాస్ ఇస్తున్నా. ఆ ఓరియంటేషన్ క్లాస్ మీరు వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాము, మీరు ఎంత సంపాదిస్తారు ఏంటో నాకు ఒక ఐడియా ఉంది. మామూలుగా ఏంది, మీరు నా ఫ్రెండ్సే కాబట్టి హరి గారు ఎంత సంపాదిస్తారు, సత్య గారు ఎంత సంపాదిస్తారు, సురేష్ గారు ఎంత సంపాదిస్తుండ్రు, శ్రావణ్ గారు ఎంత సంపాదిస్తారు, వీళ్ళందరూ కూడా నాకు ఐడియా ఉంది. సో కాబట్టి నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరందరూ నా ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఆ లొకేషన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి. అంటే మీరు పెట్టే పెట్టుబడి ఏదైతుందో ఆ లొకేషన్ లో ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి. సో దీనికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అంటే, యాజ్ ఇక్కడ ఉన్న మనం రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా, రియల్ ఎస్టేట్ ఓనర్, రియల్ ఎస్టేట్ మార్కెటర్ గా నేను వచ్చి మీకు చెప్పటమేనా, లేక దీనికి సంబంధించిన ఏమైనా ఆథరైజేషన్స్ మనకు ఆథరైజ్ చేసిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే మన క్రెడాయి లాంటి ఆర్గనైజేషన్ ఏమన్నా దానికి చెప్పినా ఆ లొకేషన్ లో మనం డబ్బులు పెడుతున్నాం, మన కష్టార్థం పెడుతున్నప్పుడు రిటర్న్స్ రావడానికి ఏముండాలి అనే దానికోసం మనం చూస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఫస్ట్ లొకేషన్ చూద్దాము. లొకేషన్ లో మనకు ఇండియా మొత్తంలో 3 సిటీస్ ఉంటాయి. మూడు సెగ్మెంట్స్ గా విభజించిన, ఒకటి వచ్చి మెట్రో సిటీస్, రెండోది వచ్చేసి అర్బన్ ఏరియాస్ అనొచ్చు, డిస్ట్రిక్ట్స్ అనొచ్చు, మూడోది వచ్చి రూరల్ ఏరియాస్. ఈ 3 ఏరియాస్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అనేది 2015లో ఇండియన్ ఎకానమీ అండ్ క్రెడాయి రెండు సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించింది అనమాట 2015లో. ఆ సర్వేలో వన్ ఆఫ్ ది మెంబర్ కూడా, నా అదృష్టం ఏంటంటే, నేను ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు మా కంపెనీ నన్ను ప్రమోట్ చేసి ఆ సర్వేకి నన్ను పంపించింది. సుచిరింటి అనే కంపెనీ ఆ సర్వేకి నన్ను కూడా పంపించింది అనమాట. సో ఆ సర్వే ఫలితం ఏంటంటే, అంటే ఆ సర్వేలో వన్ ఆఫ్ ది మెంబర్ నేను కూడా. ఆ సర్వే ఫలితం ఏంటంటే, మనకు మెట్రో సిటీస్ కి 25 కిలోమీటర్ రేడియస్ లో ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి 100% పెరుగుతుంది అనమాట. అంటే మినిమం 1 సంవత్సరము, మాక్సిమం 1.5 ఇయర్. ఈ 1.5 ఇయర్ 18 నెలల్లో వాళ్ళకు 100% పెరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ మీరు చూస్తే, మనకు సపోజ్ మెట్రో సిటీస్ అని మనం అనుకుంటే, హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్స్ 45 కిలోమీటర్ రేడియస్ లో, 25 అన్న నేను 45 కిలోమీటర్ రేడియస్ లో లాస్ట్ ఇయర్ కొన్న రేటు 20 లేవు. లాస్ట్ ఇయర్ లో మనం 10,000 కొంటే ఈ రోజు 20,000 ఉన్నాయి. సో కాబట్టి మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా మీరు అడగండి. తర్వాత నెక్స్ట్ అర్బన్ ఏరియాస్, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి లేదా అర్బన్ ఏరియాస్ నుంచి 25 కిలోమీటర్ రేడియస్ లో ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు 2 to 3 ఇయర్స్, అంటే మినిమం 1 సంవత్సరం, మాక్సిమం 3 సంవత్సరాలలో, మినిమం 2 సంవత్సరాలు, మాక్సిమం 3 సంవత్సరాలలో వాళ్ళకు 100% పెరుగుతుంది అనమాట. అదేవిధంగా రూరల్ ఏరియాస్ లో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు మినిమం 5 ఇయర్స్, మాక్సిమము 7 ఇయర్స్ లో వాళ్ళకు 100% అప్రిషియేషన్ వస్తుంది. సో కాబట్టి ఈ ఏరియాలో ఈ టైం పీరియడ్ రావాలంటే అక్కడ కొన్ని మన పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది. ఆ పారామీటర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ చూడాలి, రెండోది వచ్చి కనెక్టివిటీ చూడాలి, మూడోది వచ్చేసి అక్కడ ఏమైనా టూరిజం డెవలప్ అయ్యే అవకాశం ఉందనేది చూడాలి. ఈ 3 ఉంటే మాత్రం మనకు ఈ టైం పీరియడ్ లో 95% వరకు మనకు అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్ఎండిఏ పరిధిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, సరైన కనెక్టివిటీ లేదు,
లేకుంటే ఏమవుతుందంటే అక్కడ కనెక్టివిటీ కానీ ఎంప్లాయ్మెంట్ కనుక లేకుంటే అక్కడ రేట్లు పెరగవాడ. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నప్పటికీ, సిటీకి 25 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నప్పటికీ కానీ అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితేనే పెడుతుంది అనమాట. సో కాబట్టి ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కనుక అక్కడ ఉంటే మనకు 55% వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఈ టైం పీరియడ్ లో. 55% వరకు ఈ టైం పీరియడ్ లో పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఎంప్లాయ్మెంట్ ఉంటే. సో అదేవిధంగా కనెక్టివిటీ ఉంటే మనకు కనెక్టివిటీలో 3 టైప్ ఆఫ్ కనెక్టివిటీస్ వస్తాయి హైదరాబాద్కి. ఒకటి వచ్చి రోడ్డు, రైలు, ఎయిర్. ఈ 3 కనెక్టివిటీస్ ఉంటే మాత్రం మనకు 30% పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఈ టైం పీరియడ్ లో మనకు మెట్రో సిటీస్ అయితే 1.5 year లో 30% మనకు కనెక్టివిటీ ఉంటే 30% పెరిగే అవకాశం ఉంటుంది. అర్బన్ ఏరియా అయితే మనకు 3 years లో 100% పెరిగే అవకాశం ఉంటుంది. రూరల్ ఏరియాస్ అయితే మనకు 5 years మినిమం, 7 years లో మనకు 100% పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా టూరిజం కనుక ఉంటే 10% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 3 ఉంటే మనకు 95% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే కంపల్సరీ మన ఇన్వెస్ట్మెంట్ చేసే జాగాలలో కంపల్సరీ వాడు అక్కడ డెవలప్మెంట్స్, రోడ్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. సో ఎంప్లాయ్మెంట్ ఉంటే కంపల్సరీ మనకు భూమి రేట్లు పెరుగుతాయి. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. సికింద్రాబాద్ స్టేషన్ ఉందండి. సికింద్రాబాద్ స్టేషన్కి రోజు 1 కోటి మంది వచ్చిపోతారు. ఆల్ఫా వాడు రోజుకి 25 లక్షల బిర్యానీలు అమ్ముతున్నాడు వాడు. సో అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఆ సికింద్రాబాద్ కంటే 7 వెనకల పుట్టిన ఐటెక్ సిటీ 1996లో స్టార్ట్ అయింది. 2003 నుంచి ఫుల్ ఫ్లెక్స్డ్ గా అక్కడ మనకి యాక్టివిటీ స్టార్ట్ అయింది. సో అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఐటెక్ సిటీలో అని ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ఐటెక్ సిటీలో 10 లక్షల మంది ఉంటారు. టోటల్ ఎంప్లాయీస్ కానీ అంతా 10 లక్షల మంది ఐటెక్ సిటీలో ఉంటారు. సో ఇక్కడ మనకి గజం వచ్చేసి 3 లక్షల రూపాయలు, 3.5 లక్షల రూపాయలు ఉంది. సికింద్రాబాద్ లో 1 కోటి మంది వచ్చిపోతారు. అంటే రోజు సికింద్రాబాద్ స్టేషన్ కి 1 కోటి మంది వచ్చిపోతారు. అక్కడ జస్ట్ మన 45 నుంచి 1 లక్ష రూపాయల మధ్యలో ఉంటాయి. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్న కాడ మాత్రమే భూమి రేట్లు పెరుగుతాయి అనమాట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా మన కష్టాలితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, ఇక్కడ చేయాలనుకుంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అక్కడ మనం ఎంప్లాయ్మెంట్ అనేది చూడాలి. సో ఎంప్లాయ్మెంట్ లో కూడా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ చూడాలంటే అక్కడ వైట్ కలర్స్ ఎంతమంది ఉంటారు, బ్లూ కలర్ జాబ్స్ ఎంత ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు ఖచ్చితంగా మనం చూడాలన్నమాట. అది చూసినప్పుడే మనం పెట్టుకోవాలి. సపోజ్ ఐటెక్ సిటీ మొత్తం కూడా వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఇక్కడ 3 పెరిగింది. సో అంతకంటే దాంతో పాటు ఇక్కడ ఐటెక్ సిటీతో పాటు మనకు బాల్నగర్ లో కానీ, నెక్స్ట్ చింతల్ ఏరియాలో కానీ, లేదా ఐడియా బొల్లారంలో కానీ, లేదంటే గట్కేసర్లో మన చెంగిచెర్ల ఏరియాలో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. కానీ అక్కడ ఏంటంటే బ్లూ కలర్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ రేట్లు మామూలుగా ఉంటాయి. సో కాబట్టి మనం భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ మనం చూసుకోవాలి. ఆ ఎంప్లాయ్మెంట్ లో మనకి వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అని చూడాలి. ఆ వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ కూడా నెలసరి ఆదాయం ఎంత, పర్ క్యాపిటల్ ఎంత ఉండొచ్చు అనేది కొంచెం అంచనా వేసుకొని మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అది ఐడియా లేకుంటే అక్కడ ఎవరైతే మనకి వచ్చిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని కూడా అడగాలి మనం. అంటే ఎవరైతే మనకు మార్కెటింగ్ చేస్తానికి వస్తాడో ఆ వ్యక్తిని అడగాలి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఈ క్యాల్కులేషన్స్ ఇంకా తెలియదు అనుకోండి, అతను చూసి గుడ్డిగా మన డబ్బులు మన కష్టాలతో అతను నమ్మి మనం పెట్టడానికి వీల్లేదు, పెట్టొద్దు. సో కాబట్టి ఫస్ట్ మనం ఈ 3టిని మనం చూసుకోవాలన్నమాట. సో కనెక్టివిటీ వచ్చేసి మనకు చూస్తే మన ఎంప్లాయ్మెంట్ లో మనం వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ ఉన్న కాడ పెట్టుకోవాలి. కనెక్టివిటీ ఉండే చూసుకున్న కాడ రోడ్స్ మన మెయిన్ మనకు హైవేస్ ని బేస్ చేసుకొని మనకు కొత్త నగరాలు వస్తూ ఉంటాయి, సిటీస్ ఏర్పడతా ఉంటాయి. సో హైవేస్ లలో మనకి 2 టైప్ ఆఫ్ హైవేస్ ఉంటాయి. అంటే కమర్షియల్ కారిడార్స్ ఉంటాయి, జనరల్ హైవేస్ ఉంటాయి. సో కాబట్టి నేషనల్ హైవేస్ లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ లో కూడా కమర్షియల్ కారిడార్స్ ఉన్నాయా లేవా, కమర్షియల్ కారిడార్స్ ఉన్న కాడనే మనం పెట్టుకోవాలి. అంటే కమర్షియల్ నేషనల్ హైవేస్ కాడనే మనం పెట్టాలి. మరి మామూలుగా నేషనల్ హైవేస్ హోదా ఉంటాయి. మామూలుగా ఎన్నో ఇప్పుడు మన ఊర్లలో కూడా తెలంగాణ, ఆంధ్ర ఏర్పడ్డ తర్వాత చిన్న చిన్న రోడ్లు కూడా మనకు నేషనల్ హైవే హోదా వచ్చినాయి. సో కాబట్టి నేషనల్ హైవే ఉంది కదని మనం చెప్పేసి పెట్టడం కాదు. అక్కడ మనకి కమర్షియల్ కారిడార్స్ ఉన్నాయా లేవా. అంటే కమర్షియల్ కారిడార్స్ ఏంటంటే ఒక సెజ్ లో, ఒక ఇండస్ట్రీస్ లో తయారైన వస్తువుని దాన్ని పంపిస్తారనమాట. అంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, మనకు రవాణా చేస్తారు కదా, ఆ రవాణా చేసే కారిడార్ ని కమర్షియల్ కారిడార్స్ అంటారు. సో కమర్షియల్ కారిడార్స్ ఉన్నాయా లేవా అనేది మనం చూడాలి. తర్వాత రైలు మార్గం చూసుకుంటే రైలు మార్గంలో జంక్షన్సా కాదా, సో రోజుకి ఎన్ని ఎక్స్ప్రెస్ ఆగుతున్నాయి, ఏ విధంగా ఉంటది, క్రౌడ్ వచ్చిపోయేంత ఏ విధంగా ఉంటది, సో అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఎయిర్ మార్గంలో చూసుకుంటే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ క్యాపబిలిటీ ఏంటి, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న క్రౌడ్ ఎంతమంది వస్తారు. సో రేపు పొద్దున అక్కడ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా లేదా డొమెస్టిక్ ఎయిర్పోర్టా. ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయితే ప్రయాణికులు తాకడ ఏ విధంగా ఉంటుంది, రోజుకి ఎన్ని ఫ్లైట్ వస్తున్నాయి కూడా మనము దాన్ని ఒక అంచనా వేసుకొని మన కష్టార్థం మనం పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇది లొకేషన్ స్టడీ 2015లో ఇండియన్ ఎకానమీ అంటే భారతీయ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ని అండ్ అదే విధంగా మనకు క్రెడాయ్ వీళ్ళు కలిసి మనకి సంయుక్తంగా సర్వే చేసి సర్వే ఫలితం చెప్పారు అనమాట. ఈ సర్వే ఫలితంగానే మనకు 25 కిలోమీటర్ రేడియస్ ఒక పాదం వాడినందుకు ఆ తర్వాత ఆ సర్వేని తీసుకొచ్చిన తర్వాత ఆ సర్వే బయటకు వచ్చిన తర్వాత మన తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు 10 జిల్లాలని కాస్త 33 జిల్లాలను చేసింటారు అనమాట. ఈ తెలంగాణ మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణలో ఇంతకుముందు భూమి రేట్లు మామూలుగా ఉండేది. ఎప్పుడైతే జిల్లాలు చేసిర్రో ఆ జిల్లాలు చేసిన తర్వాత విపరీతంగా భూమి రేట్లు పెరిగినాయి. రీజన్ చూడండి, ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కైనా ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి ఇంకో డిస్టిక్ హెడ్ క్వార్టర్ కి మాక్సిమం 50 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ బార్డర్ వచ్చేసి మాక్సిమం 25 కిలోమీటర్ కంటే ఎక్కువ లేదు. సో కాబట్టి ఈ సర్వే మనం ఫలితంగా చూసుకుంటే ఎక్కడైనా ఏ డిస్టిక్ అయినా అక్కడ డిస్టిక్ వస్తుంది భూమి రేట్లు పెరిగిన, డిస్టిక్ వచ్చింది భూమి రేట్లు పెరిగినాయని విపరీతంగా రియల్ ఎస్టేట్ పెరిగింది బికాస్ ఆఫ్ ఈ సర్వే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీరు మీ కష్టార్జితం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మనం చూడాల్సింది ఏంటంటే మనం ఇది చూడాలి, ఇవి మనం కంపల్సరీ చూడాలి. సో కాబట్టి ఈ సర్వే నేను చెప్పిన సర్వే ఏదైతుందో ఈ సర్వే మన సంపంగిలో ఉన్న వెంచర్స్ కి ఉందా లేదా అనేది ఒకసారి గమనిద్దాం. మన సంపంగిలో ఉన్న వెంచర్స్ ఏవైతున్నాయో ఈ వెంచర్స్ కి ఈ 3 సెగ్మెంట్స్ ఉన్నాయో లేవో గమనిద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం నారాయణగిరి ప్రాంతం చూసుకుంటాం. సో ఈ నారాయణగిరి ప్రాంతంలో మనము ఫస్ట్ మనకు ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పాం కదండి. సో ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడితే నీమ్స్ అనేది ఉంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనే ఒక పెద్ద సెజ్ వస్తుంది అనమాట. ఇంచుమించు 18,000 ఎకరాలు వస్తుంది. ఈ సెజ్ యొక్క గొప్పతనం ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకునేటప్పుడు మీరు చదువుకునే రోజులలో నెక్స్ట్ లెవెల్ ఏం కావాలి అంటే దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ డ్రీమ్ అని ఉండేది. ఎందుకంటే మనం చదువుకునే రోజులలో నెక్స్ట్ జనరేషన్స్ కి ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఆ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇలా కోటీశ్వర్లు ఉండే. సో అన్ఫార్చునేట్ ఏంటంటే ఎవ్రీ 20 ఇయర్స్ ఒకసారి జనరేషన్ చేంజ్ అవుతా ఉంటది. సో 2000 స్టార్ట్ అయింది, 2020 నాటికి సాఫ్ట్వేర్ ఒక వెలిగింది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ కొద్దిగా డౌన్ అయిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి. సో ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. సో మరి ఇప్పుడు ఏముంటది, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కి అంటే ఈ 2020 నుంచి 2040 వరకు ఈ 20 ఇయర్స్ లో ఏముంటదంటే ఇప్పుడు ఏంటంటే ఒక 3 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఆ సెగ్మెంట్స్ వచ్చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఆ ఇండస్ట్రీస్ ఉంటాయి. రెండోది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రికల్స్ సంబంధించిన సోలార్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆ ఇండస్ట్రీస్ ఉంటాయి అనమాట. మూడోది వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, అంటే రెడీ టు ఈట్ ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ ప్రాసెస్ చేస్తారు కదా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, ఇంతకుముందు మనం పూర్వం చూస్తే కుప్ప కొట్టిన తర్వాత ఆ వడ్లను తీసుకొచ్చి దంచుకొని తింటోళ్ళు. కాలక్రమంలో ఏం చేసిన రైస్ మిల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటంటే రెడీ టు కుక్. ఇప్పుడు అమెరికాలో కనుక ఏదంటే 1 వీక్ మొత్తం సంబంధించినంత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఆ ఓవెన్ లో పెట్టుకొని తినేస్తారు కదా, ఆ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన రెడీ టు కుక్ అనే సిస్టమ్స్ మనకి ఇక్కడ వస్తాయి అనమాట. సో ఈ 3 ఇండస్ట్రీసే ఉంటాయి. సో రేపు పొద్దున ఈ 3 ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ భవిష్యత్ బాగుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 1996 లో ఐటీ సిటీలో ఎవరైతే ఐటీ సిటీ ప్రాంతాల్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో ఈ రోజు వాళ్ళకు 1500 2000 రూపాయలు పెట్టి గజం కొన్నోళ్ళు ఈ రోజు మనకు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఎట్లయితే ఉన్నాయో రేపు పొద్దున్న ఈ ఇండస్ట్రీస్ దగ్గరనే ఏదైతే ఈ 3 ఇండస్ట్రీస్ ఉంటాయో ఈ 3 ఇండస్ట్రీ దగ్గర ఉన్నప్పుడు కానీ రేపు పొద్దున్న నెక్స్ట్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ గా ఒక నెక్స్ట్ ఐటీ సిటీ కాబోతుంది అనమాట. సో ఈ 3 ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఈ నీమ్స్ లో వస్తున్నాయి. ఈ 3 ఇండస్ట్రీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత నెక్స్ట్ ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇవన్నీ కూడా సెజ్ లో వస్తుంది. కాబట్టి ఈ మన ఎస్ఈజెడ్స్ లో మనకి నీమ్స్ లో వస్తుంది. కాబట్టి రేపు పొద్దున భవిష్యత్తు అనేది నీమ్స్ వే. సో నీమ్స్ వే పక్కా. సో మీరు ఒకవేళ మీకు టైం ఉన్నప్పుడు గూగుల్ కూడా చూడండి, రేపు పొద్దున భవిష్యత్తు అనేది నీమ్స్ వే.
రేపు పొద్దున మన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఏఐలో ఉంటారు, లేదనుకుంటే ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ లో ఇండస్ట్రీస్ లో ఉంటారు, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో ఉంటారు. ఒకవేళ వాళ్ళ ఈ మూడింటి కాకుండా వేరే కాడు ఉంటే ఇక వాళ్ళు కష్టతరమే, చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి నిమ్స్ లో వస్తుంది కాబట్టి రేపు పొద్దున దాదాపు వైట్ కలర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇంచుమించు ఈ రోజు జస్ట్ మా అంచనా ప్రకారం అయితే దాదాపు 10 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇంకో 10 ఇయర్స్ లో మనకు డెవలప్ కాబోతుంది. సో ప్రజెంట్ మన పేపర్ లో వచ్చింది ఏంటంటే 5 lakhs పీపుల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ 5 years లో 5 lakhs పీపుల్ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుందని మన పేపర్ లో వచ్చింది. సో కాబట్టి ఈ 5 lakhs ఇంటూ 4 మెంబర్స్, ఒక ఫ్యామిలీ ఒక వ్యక్తి పనిచేస్తే 4 మెంబర్స్ అనుకుంటే ఇంచుమించు 20 lakhs పీపుల్ అక్కడ పాపులేషన్ ఏర్పడబోతుంది 5 to 10 years లో. సో 20 lakhs ప్లీజ్ ఒక 5 lakhs పీపుల్ పని వాళ్ళు అక్కడ షాప్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఇంకో 5 lakhs అంటే ఇంచుమించు ఒక మినిమం మనకు 25 లక్షల మంది అక్కడ 5 నుంచి 10 సంవత్సరాల్లో అక్కడ మనకు ఒక పాపులేషన్ ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ కూడా రేపొద్దున బంగారం కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి అనేది ఒకటి. రెండోది వచ్చేసి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు నేను. కనెక్టివిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో కనెక్టివిటీలో మనం కమర్షియల్ కారిడార్స్ అని మనం చెప్పినాను మీకు. సో ఇక్కడ మనం కమర్షియల్ కారిడార్స్ మనం చూసుకుంటే నేషనల్ హైవేస్ లో వచ్చేసి ముంబై నేషనల్ హైవే ఉంది. ఇక్కడ మీకు మ్యాప్ చూస్తున్నాం మనము. ఈ మ్యాప్ లో మనకు ముంబై నేషనల్ హైవే ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలిస్తే మనకు 161 నేషనల్ హైవే, 161 మనకు నాందేడ్ నేషనల్ హైవే. కొద్దిగా ముందుకు రండి అడిగారు, ఇక్కడ కంది దగ్గర ఫస్ట్ ఇది. ఓకే, ఇక్కడ మన కంది ఐటీ నుంచి మనకి నేషనల్ హైవే కనెక్ట్ చేసుకుంటూ ముంబై నేషనల్ హైవే కనెక్ట్ చేసుకుంటూ మనకు 161 ఒక నేషనల్ హైవే ఉంది. సో ఇది కమర్షియల్ కారిడార్, ముంబై నేషనల్ హైవే కమర్షియల్ కారిడార్. తర్వాత అక్కడ నుంచి మనకు 161B అని నిజాంపేట దగ్గర ఒక ఇక్కడ నిజాంపేట అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర నుంచి మనకు 161B అని ఒకటి నారాయణఖేడ్ నుంచి బీదర్కి వెళ్తుంది అనమాట. ఇది కమర్షియల్ కారిడార్. సో ఈ 3 నేషనల్ హైవేస్ కలుపుకుంటూ 41 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి అనమాట. 41 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. సో ఈ కమర్షియల్ హైవేస్ ఏంటంటే ఈ 3 నేషనల్ కమర్షియల్ హైవేస్ చేసుకుని ఏంటంటే ఇక్కడ మనకి నీళ్ళలో చేయబడ్డ ఏదైతే ప్రాసెస్ చేయబడ్డ ఫుడ్ కానీ ప్రాసెస్ ఫుడ్ కానీ లేదనుకుంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీలో మనకు తయారైన ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అంటే మనకి సోలార్ వెహికల్స్ కానీ, సోలార్ లైట్స్ కానీ, సోలార్ మన ఎలక్ట్రికల్స్ వెహికల్స్ కానీ ఇక్కడ ఈ రోడ్ల నుంచి మనకు రవాణా జరుగుతుంది అనమాట. సో కాబట్టి కనెక్టివిటీలో మనకు అన్ని విధాలు ప్లాన్ చేశారు. 41 100 ఫీట్ రోడ్ అంటే నాట్ ఏ జోక్, చాలా అంటే చాలా విస్తీర్ణంగా 100 ఫీట్ల రోడ్ వేసారు అనమాట. సో కాబట్టి మంచి రోడ్డుకి సంబంధించిన మంచి అది ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు రోడ్లు బాగుంటే రోడ్లలో కమర్షియల్ హైవేస్ ఉంటే 27% పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ 3% చూసుకుంటే ఏంటంటే ఒకటి రైల్వేస్, రెండోది వచ్చేసి ఎయిర్. సో రైల్వే చూసుకుంటే 26 నుంచి 36 కిలోమీటర్ దూరంలో, 26 కిలోమీటర్ నుండి 30 కిలోమీటర్ దూరంలో బీదర్ రైల్వే జంక్షన్ మనకు దగ్గర ఉంటుంది. సో బీదర్ రైల్వే జంక్షన్స్ కి మీరు చూస్తే చాలా పెద్దది రైల్వే జంక్షన్, చాలా అంటే చాలా పెద్దది. సో కాబట్టి బీదర్ రైల్వే జంక్షన్ దగ్గర ఉంటుంది. సో దాంతో పాటు బీదర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో బీదర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొన్న హోదా ఇచ్చిన దానికి ఇంక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడ నడవడం లేదు. అక్కడ ఇంకా మనకు ఇమిగ్రేషన్స్ ఏం జరగడం లేదు. కానీ రీసెంట్ గా మనకి అక్కడ మనకి ఇంటర్నేషనల్ హోదా ఇచ్చారు అనమాట. దానికి త్వరలో అది అవుతుంది. త్వరలో అక్కడి మనకి బీదర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో 10 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 3 మనకు ఉన్నాయి కాబట్టి మనకు 30% వరకు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నది, కనెక్టివిటీ ఉన్నది. అంటే మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో 5 years నుంచి 7వ సంవత్సరాల దాకా వరకు, అంటే మినిమం 5 years, మాక్సిమం 7 years మధ్యలో మనకి 85% పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ టూరిజం గురించి మనం మాట్లాడదాం. సో టూరిజం గురించి మనం మాట్లాడితే ఇక్కడ టూరిజం మనకు బీదర్ పోర్ట్ ఇనే ఉంటారు. హైదరాబాద్ లో గోల్కొండ పోర్ట్ ఎంత ఫేమస్, బీదర్ పోర్ట్ కూడా అంతే ఫేమస్. సో బీదర్ పోర్ట్ కి మనకు ఫారినర్ చాలా మంది వస్తూ ఉంటారు, విజిట్ చేసిపోతారు. మనం అట్లనే చాలా మంది విజిట్ చేసిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన టూరిజం ఉంది. సో దీంతో పాటు మనకు ఇక్కడ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్స్ అని గవర్నమెంట్ ఒక 4 TMC వాటర్ ని స్టోరేజ్ చేసి ఎత్తిపోతల పథకాన్ని కడతానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒకప్పుడు మనకి మల్లన్న సాగర్ లేదు, రంగసాగర్ సాగర్ లేదు,
తర్వాత నెక్స్ట్ గుండ్లపోచంపల్లి అనేది లేదు తెలంగాణ రాకముందు. అక్కడ మనకి ఎప్పుడైతే వాటర్ స్టోరేజ్ చేసిర్రో అక్కడ టూరిజం డెవలప్ అయింది. సో ప్రతి ఒక్కరు ఇలా సిద్దిపేటలో ఉన్న రంగసాగర్ సాగర్ కానీ, లేదా మన దగ్గర గజ్వెల్ దగ్గర ఉన్న మల్లన్న సాగర్ కానీ, నెక్స్ట్ ఇక్కడ మన శామర్పేట దగ్గర ఉన్న గుండ్లపోచంపల్లికి కానీ మీరు చూస్తే అక్కడ టూరిజం బాగా సండే వస్తే కొన్ని వేల మంది అక్కడికి వెళ్తున్నారు అనమాట. అంటే అక్కడ వాటర్ ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉంటుందో అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, గ్రీనరీ ఉంటుంది కదా, టూరిజం డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులలో మన టూరిజం డెవలప్ అవుతుంది. అంతకంటే ముందే మనకు ఒక 25 కిలోమీటర్ దూరంలో మనకు నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది. సో వాటర్ స్టోర్స్, వాటర్ బాడీస్ ఉన్నాయి. తర్వాత మన వెంచర్ పక్కనే నల్లబాగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వాటర్ బాడీస్ ఉన్నాయి కాబట్టి టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం. ఆల్రెడీ మనకు బీదర్ పోర్ట్ ఉంది. తర్వాత భవిష్యత్తులో ఈ టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాంతో పాటు మనకు ఇక్కడ మనకు 3 స్టేట్ల బార్డర్ ఇది నారాయణఖేడ్ ప్రాంతం. ఒకటి వచ్చేసి బీదర్ మన కర్ణాటక బార్డర్, రెండోది వచ్చి మహారాష్ట్ర అండ్ తెలంగాణ. 3 స్టేట్లకు కలిపి ఒక 3000 నుంచి 4000 మధ్యలో ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏం చేస్తున్నారంటే వైల్డ్ యానిమల్ పార్క్ పెడదామని సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అనమాట. దానికి ఆల్రెడీ అంతా మొత్తం ప్రస్తావన తీసుకొచ్చింది. వైల్డ్ యానిమల్ పార్క్ అంటే ఎలా అంటే మన కెన్యాలో కానీ ఆఫ్రికా కంట్రీస్ లో మనం వెహికల్లో వెళ్తుంటే సఫారీ వస్తాయి కదా, వెహికల్స్ మన జంతువులన్నీ కనబడతాయి కదా. సో అంటే మనం వెహికల్ వెళ్తున్న జంతువులు ఫ్రీగా తిరుగుతానే మనం చూస్తూ ఉంటాం, సఫారీ చేస్తున్నా. అలాంటి ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ ఇక్కడ అనౌన్స్మెంట్ చేయబోతుంది. ఒకటి వచ్చేసి గుజరాత్ లో ఉంది, రెండోది వచ్చేసి మనకు కూడా ఇక్కడ మన ఒరిస్సాలో ఉంది. సౌత్ ఇండియాలో అయితే లేదు. సో కాబట్టి సౌత్ ఇండియాలో ఇక్కడ ప్రారంభించాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ పెడితే అది కూడా మంచి డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఈ 3 అంటే ఈ 4 రకాల డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే టూరిజం ఉంటుందో మనం 10% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 3 ఉంటే 95% వరకు మనం పెట్టిన డబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. 100% పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 3 ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు టూరిజం ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, కనెక్టివిటీ ఉంది. కాబట్టి మనం పెట్టిన మన కష్టార్థం ఏదైతుందో ఈ కష్టార్థము మినిమం 5 years, మాక్సిమం 7 years లో మనకు డబ్బులు డబుల్ అవుతాయి. సో దానికోసమే మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాము. మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ మనము చేస్తున్నాము. సో కాబట్టి మరి ఈ డెవలప్మెంట్స్ అన్ని ఎప్పుడు రావాలి, డెవలప్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మినిమం మనకు 5 years నుంచి 10 years వరకు మనం టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ రేట్లు అనేది ఎంత సినిమా అంత మనం ఇప్పుడు చెప్పిన ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా జనాలు 25 లక్షల మంది పాపులేషన్, సో తర్వాత ఈ టూరిజం సంబంధించిన ఇవి రావాలన్నప్పుడు, తర్వాత ఇవన్నీ కావాలి, న్యూస్ మనం ఫుల్ ఫ్లెక్స్డ్ గా ఎస్టాబ్లిష్ కావడానికి మనకి మినిమం 5 years, మాక్సిమం 7 years, 10 years వరకు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ టైం పీరియడ్ లో మన ల్యాండ్ ని వృధా ఎందుకు ఉంచాలని చెప్పేసి మన ఆలోచనతో ఏం చేస్తున్నామంటే మనం కల్టివేషన్ చేస్తున్నాము, మనం దాన్ని సాగులోకి తీసుకొస్తున్నాము. వృధాగా ఉంచొద్దు. ఎందుకంటే భూతల్లి మనకి ఇచ్చే తల్లి. 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తుంది. ఒక విత్తనం ఇస్తే లక్షల విత్తనాలు ఇచ్చేది కేవలం భూతల్లి మాత్రమే. కాబట్టి ఆ భూతల్లిని మన వృధా ఉంచడం కూడా ఒక పాపం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనం పంటను పండిస్తున్నాము. సో ఈ పంటలో ఏం చేస్తున్నామంటే పంటలో మనకు చాలా మంది మీరు వెంచర్లలో చూస్తే పామ్లాండ్స్ అని పేరు పెట్టేసి అక్కడ ఎర్రచందనం, శ్రీగంధం అనేది పండిస్తూ ఉంటారు వాళ్ళు. చాలా కంపెనీస్ మీరు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, XYZ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ XYZ కంపెనీస్లలో మనము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎర్రచందనం అనేది కమర్షియల్ క్రాపే, చాలా అంటే చాలా వాల్యుబుల్. శ్రీగంధం కూడా చాలా వాల్యుబుల్. కానీ ఎక్కడ పండుతుంది? కొన్ని ఏరియాలు మాత్రమే పండుతుంది. ఎర్రచందనం గురించి మనం చూస్తే శేషాచలం కొండల్లోనే చిత్తూరు జిల్లాలో మాత్రమే పండుతుంది. ఎందుకు అంటే అక్కడ దానికి ఎర్రచందనానికి మనకు కావాల్సిందంటే ఎక్కడైనా పెరుగుతుంది, కానీ దాంట్లో చావ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఇరోనియం, లిథోనియం అనే ఒక 2 మూలికలు కావాల్సి ఉంటుంది. ఏదైతే మినరల్స్ కావాల్సి ఉంటుంది, ఆ మినరల్ కి మదర్ రూట్ తగిలినప్పుడే దాంట్లో 7th year నుంచి చావ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ ఏరియాలో వస్తుంది. ఒకవేళ శ్రీగంధం గురించి మనం మాట్లాడుకుంటే శ్రీగంధంలో కేరళ అండ్ కర్ణాటక బార్డర్ ఏదైతుందో, మంగళూరు, మైసూరు ఆ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో మాత్రమే మనకు శ్రీగంధం అనేది వస్తుంది. ఇంకా వేరే ఎక్కడ రాదు. కానీ వివిధ రకాల జనాలను ఏంటంటే మభ్యపెట్టడం కోసం అక్కడ మేము ఎర్రచందనం పండిస్తాం, 1 కోటి రూపాయలు వస్తాయి, శ్రీగంధం వస్తే 1 కోటి కురుస్తాయని చెప్పి మనం మాయమాటలు చెప్తారు. కాబట్టి అలాంటివి కాకుండా మన కంపెనీ ఏం చేస్తుందంటే మనము పండించిన పంట ఏదైతుందో దాన్ని ఈజీగా మోబుల్ కావాలి, తర్వాత గ్యారెంటెడ్ ఇన్కమ్ రావాలి. సో దాంట్లో చాలా అంటే చాలా
అమూల్యమైన పంట కావాలనే ఆలోచనతో మేము చేసినప్పుడు మాకు దొరికిన మార్గం ఏంటంటే ఖర్జూర పళ్ళు, ఖర్జూర చెట్లు. ఈ ఖర్జూర చెట్టు అనేది మనం పండిస్తే దాని మీద మనం గ్యారెంటెడ్ ఇన్కమ్ ఇవ్వచ్చు. దాంట్లో అది అత్యంత అమూల్యమైనది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం పండించిన పంట ఏదైతే ఉందో ఆ పంట అనేది మనము ఈజీగా అమ్ముకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎర్రచందనం ఇక్కడ ఉన్న దాదాపు 20 మంది ఉంటే 25 మంది ఉంటే నాకు కూడా ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఎర్రచందనం ఎక్కడ కొంటారు అని అయితే ఎవరికి తెలియదు, ఎక్కడ అమ్ముతారంటే కూడా ఎవరికి తెలియదు. సో అదే కదా ఖర్జూర పండ్లు ఎక్కడ అమ్ముతారంటే అందరికి తెలుసు, ఎక్కడ కొంటారంటే అందరికి తెలుసు. అంటే మనం పండించిన పంట ఏదైతుందో ఆ పంటను ఖచ్చితంగా మనము అమ్ముకునే విధంగా ఉండాలి. అంటే నేను ఏం చెప్తా అంటే నేను ఎందుకు ఇది క్లియర్ ఇంత ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇక్కడ ఒక కస్టమర్ అనే వ్యక్తి సంపంగినో లేకుండా మనను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనకు. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆయన డబ్బు ఊహల్లో ఉండొద్దు. అఫ్కోర్స్ ఇది అడిషనల్ కావచ్చు, భూమి రేట్ ఎలాగ పెరుగుతుంది, కానీ ఇది అడిషనల్ కావచ్చు. ఏది మనం పంట పండించి డబ్బులు ఇస్తాం అనేది అడిషనల్ కావచ్చు, కానీ ఈ అడిషనల్ కూడా మనకు ఊహల్లో ఉండొద్దు. అంటే గాల్లో ఉండొద్దు, మన గాల్లో ఉండొద్దు, క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. సో మన కష్టారితో మనకి ఎంత రిటర్న్ వస్తున్నది క్లారిటీ ఉండాలి. సో ఎర్రచందనం చూస్తే మీరు 5 గుంటలు మీరు ప్లేస్ పెట్టండి, 20 సంవత్సరాలతో 3 కోట్లు వస్తాయంటాడు. ఒకవేళ 3 కోట్లు మీరు డిపెండ్ అయి ఉన్నాం అనుకోండి, అవి రావు, అది మాయమాట, ఊహల్లో ఉంటాం, ఊహల్లో ఉంటాము, అవి రావే రావు. నెక్స్ట్ ఏమంటాడు, 12 సంవత్సరాల్లో నేను నీళ్ళు తీస్తా అంటాడు. 12 సంవత్సరాలు ఇల్లు కాదు, దానికి ఖచ్చితంగా చావు వచ్చి దానికి ఫస్ట్ సీక్రెట్ కావాలి అంటే ఏబిసి ఉంటుంది ఎర్రచందనంలో. సీక్రెట్ ఫామ్ కావాలంటే ఇంచుమించు 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది అనమాట. 12 సంవత్సరాలు బ్లఫ్. సో అలా కాబట్టి మన కష్టాలతో వాళ్ళ కష్టాలతో మన దగ్గర పెట్టి మనం నమ్మి పెట్టినప్పుడు వాళ్ళని ఊహల్లో ఉంచొద్దు. ఊహల్లో ఉంచకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మనం పండించిన పంట అనేది మూవబుల్ ఉండాలి, ఈజీగా ఉండాలని చెప్పి ఆలోచనతో మనం ఖర్జూరా పెట్టినాం. సో ఖర్జూరా గురించి మనం మాట్లాడుకుంటే ఖర్జూరా ప్రపంచంలోనే ఫ్రూట్స్లలో అత్యంత అమూల్యమైన ఫ్రూట్. మీరు ఖర్జూరాన్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వ్యక్తి ఉన్నారు, ఫ్రూట్ లో రారాజు అంటే మామిడిపండు అంటాం మనం. షుగర్ ఉన్న వ్యక్తి మామిడిపండు తినకూడదు, ఆయనకి ఏమైందంటే మామిడిపండు తింటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఒకవేళ అదే షుగర్ ఉన్న వ్యక్తి ఖర్జూరా తినొచ్చు, అతనికి ఏం కాదంటే ఖర్జూరాలో అనేకమైన ఔషధాలు ఉన్నాయి, అనేక రకమైన ఆల్ మినరల్స్ ఉన్నాయి, ఆల్ విటమిన్స్ ఉన్నాయి. మన అరికాల నుంచి మొదలు పెడితే నడినెత్తి ప్రతి ఒక్క పార్ట్కి ఖర్జూరాలో ఉన్నది కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ప్రపంచంలో అత్యంత అమూల్యమైన ఫ్రూట్ మన ఖర్జూరా. నెక్స్ట్ ఖర్జూరా అనేది చాలా అంటే చాలా కాస్ట్లీ. మీకు తెలిస్తే తెలియదు కానీ మన ఖర్జూరా అనేది ఒక హల్వా దుబాయ్ అనే ఒక వెరైటీ ఉంటుంది. అది ఇంచుమించు హల్వా దుబాయ్ అనేది దాదాపు నేను కూడా చూడలేదు. సో ఇంచుమించు అది పర్ కేజీ వచ్చి 20,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది అనమాట. సో అక్కడ షేక్స్ తింటారు, అంటే పెద్ద పెద్ద కింగ్స్, అక్కడ రాయల్ ఫ్యామిలీ వాళ్ళే తింటారు, మిగతా మళ్ళీ సాధారణమైన తినలేదు అది. సో అది న్యాచురల్ బయాగ్రాగా పనిచేస్తుంది. అది ఒకవేళ ఎవరికైనా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా కానీ, లేదు ఇంకేదైనా సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా అది ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి షేక్స్ అందుకోసం మనకు 20 మంది 30 మంది పిల్లల్ని చేసుకుంటారు వాళ్ళు, రీజన్ వాళ్ళు అలా తింటారు, అంటే చాలా కాస్ట్లీ ఫ్రూట్ అది. సో కాబట్టి మనం పండించే ఖర్జూరా ఏదైతుందో ఇదే దుబాయ్ మార్కెట్ లో మనం రీసెంట్ గా చూసిన నేను ఈ ఖర్జూరా బరిహి వెరైటీ అనేది మనం పండిస్తాము. సో ఈ బరిహి వెరైటీ అనేది మనం ఏం చేస్తారంటే 4,000 రూపాయలు ఫర్ కేజీ ఉంది. సో 4,000 రూపాయలు కేజీ ఉంది అంటే ఈ ఫ్రూట్ అనేది చాలా కాస్ట్లీ ఫ్రూట్ గా మనం చేస్తున్నాం కాబట్టి సో దీనికి మంచి ఇన్కమ్ వస్తుంది. అంటే దీన్ని కమర్షియల్ క్రాప్ గా మనం వేస్తున్నాం అనమాట. ఈ కమర్షియల్ క్రాప్ గా వచ్చిన దాన్ని కంపల్సరీ ఖర్జూరా మీద మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది, పండిస్తాము. సో ఈ ఖర్జూరా అనేది ఇక్కడ పండదా అనేది చెప్పేసి నేను దీని తర్వాత చెప్తాను. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నా కాబట్టి ఇన్వెస్ట్ గురించి మనం నేర్చుకుందాము. తర్వాత నెక్స్ట్ ఖర్జూరా అనేది లాస్ట్ టైం మీకు చెప్తాను. అంటే ఖర్జూరా ఈ తెలంగాణ సాయిల్స్ లో పండుతుందా, ఇది ఎడారి పంట కదా, ఇక్కడ పండుతుంది అన్న డౌట్ వస్తుంది మీకు. ఆ డౌట్స్ ఖచ్చితంగా నేను లాస్ట్ లో చెప్తుంది మీకు. సో ఖర్జూరా మనం పండిస్తాము. సో ఖర్జూరా మీద పండించేసి ఈ ఖర్జూరా మీద మనం గ్యారెంటెడ్ ఇన్కమ్ ఇస్తాం మన కస్టమర్లకు. సో గ్యారెంటెడ్ ఇన్కమ్ ఇస్తాము. సో ఎలా ఇస్తాము అంటే ఇక్కడ మేము మన ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీని యాడ్ చేస్తాం. ఏమేమి టెక్నాలజీ యాడ్ చేస్తామంటే మనం పెట్టే చెట్టు ఏదైతే ఉందో విత్తనం నుండి తీసిన చెట్టు కాదు, అది టిష్యూ నుండి తీసిన చెట్టును పెడతాం, అంటే జీవకణం నుండి తీసిన చెట్టుని మనం ఇక్కడ పెడతాం అనమాట. సో కాబట్టి గ్యారెంటెడ్ గా దానికి ఎంత ఆ చెట్టుకి 4th ఇయర్ లో ఎన్ని గెలలు వస్తాయి, ఎంత హీల్ వస్తుంది, ఎన్ని కేజీలు వస్తాయి,
ఆ ఫ్రూట్ ఎంత సైజ్ ఉంటుంది అనేది ఒక ఐడియా మనకు ఉంటుంది. ఎందుకు అంటే ఈ టిష్యూ నుంచి తీస్తాం కాబట్టి, ఈ టిష్యూ ఏ మదర్ నుంచే తీస్తాం, మదర్ ట్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ మదర్ ట్రీ దగ్గర నుంచి తీస్తాం కాబట్టి ఆ మదర్ ట్రీకి ఉన్న లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం మొత్తం కూడా ఈ చెట్టుకు వస్తుంది అనమాట. ఆ మదర్ ట్రీ వచ్చేసి సంవత్సరానికి 10 కేజీల పండుని ఇచ్చింది అనుకో, ఖర్జూర పండు ఇస్తే ఈ చెట్టు ఒక టిష్యూ నుంచి మనం ఒక తల్లి మొక్క నుంచి ఒక టిష్యూ తీసి ఆ టిష్యూ నుంచి 16,000 మొక్కలు మనం సృష్టిస్తాము. ఈ 16,000 మొక్కలకు ఈ మదర్ ట్రీకి ఏదైతే ఎంత ఇస్తుందో అన్ని ఈ 16,000 మొక్కలకు వస్తాయి అనమాట. సో కాబట్టి ఇది ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. ఈ టెక్నాలజీ మనకు వచ్చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇజ్రాయెల్ ఫస్ట్ కనిపెట్టారు, టిష్యూ అనే కల్చర్ ఇజ్రాయెల్ కనిపెట్టారు. ఈ ఇజ్రాయెల్ దగ్గర నుంచి పేటెంట్ మనకి సౌదీలో ఉన్న రియాద్ లో ఉన్న క్లోన్ బయోటెక్ అనే కంపెనీ మనకు తీసుకోవడం జరిగింది. వాళ్ళు మొత్తం పేటెంట్ కొనుక్కొని వాళ్ళు టిష్యూని డెవలప్ చేసి ఈ టిష్యూ కల్చర్ ద్వారా మనము ప్రపంచానికి వాళ్ళు మొక్కలు అందజేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనము మొక్కలు తీసుకుంటున్నాము. ఒక మొక్క వచ్చేసి 6,500 రూపాయలు ఉంటుంది అనమాట. ఈ మొక్క వచ్చేసి 3 సంవత్సరాల వరకు మనకు ల్యాబ్ లో పెరుగుతుంది ఈ చెట్టు. సో కాబట్టి చాలా అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ చెట్టుని మనం పెడుతున్నాము. సో దాంతో పాటు మనము ఈ మొక్కల్ని మనం పెంచడం కోసము దీనికోసం సంబంధించిన ఏదైతే మనకి నెక్స్ట్ లెవెల్లో అగ్రికల్చర్ లో నెక్స్ట్ లెవెల్లో మనకు ఖచ్చితంగా రావడం కోసం మనము ఇక్కడ మనకు తిరుపతి ఐఐటి తోటి మనము టైప్ పెట్టేసుకొని తిరుపతి ఐఐటి వాళ్ళు మనకు రిమోట్ సెన్సారింగ్ ద్వారా వ్యవసాయం చేసే పద్ధతిని మనకి ఇచ్చిర్రు వాళ్ళు. సో వాళ్ళు మన కంపెనీకి సంపంగి బయో ఫార్మ్స్ కి తిరుపతి ఐఐటి నాలెడ్జ్ పార్ట్నర్ ఉన్నది. చాలా గర్వంగా చెప్తున్నాను నేను. సో కాబట్టి మనం ఏదైతే కమిట్ అవుతామో ఈ కమిట్ అవడం కోసం కస్టమర్కి ఏదైతే కమిట్ అవుతున్నామో ఆ కమిట్ అయ్యే అమౌంట్ ఏదైతే ఖచ్చితంగా మనకు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో దీంతో పాటు ఏం చేస్తున్నామంటే ఒక ఖర్జూర చెట్టుకి మధ్యలో 23 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుందండి. సో మా కంపెనీ యొక్క ఆలోచన ఏంటంటే మన భూతల్లిని వృధాగా ఉంచకూడదు. మనం ప్రతి ఇంచు భూమిని కూడా మనం సాగులోకి తీసుకురావాలి. ఎందుకంటే మనం గినుక సాగు చేస్తే ఆ సాగు నుంచి మనకు డబ్బులు వస్తాయి, సాగు నుంచి మనకు ఫుడ్ వస్తుంది. భూమిని వృధా ఉంచుకుంటే ఏమీ రావు. సో కాబట్టి దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే మనము ఇంటర్నల్ క్రాప్స్ గా ఇస్తున్నాం. ఇది డొమెస్టిక్ కమర్షియల్ క్రాప్స్ మనం ఖర్జూర వేస్తున్నాము. దాంతో పాటు ఇంటర్నల్ క్రాప్స్ గా మనం ఏం చేస్తున్నామంటే ఇక 9 రకాల పప్పులు వేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఫీట్ ఎత్తు పెరిగే చెట్లు ఏతున్నాయో ఈ 9 రకాల పప్పులు వేసి ఈ పప్పుల నుంచి ఈ 100% ప్రకృతి సహసిద్ధంగా ప్రకృతి వ్యవసాయం చేసి, అంటే ఎక్కడ కూడా మనము కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడకుండా మనము 100% న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసి ఈ వచ్చిన ఏదైతే ఉన్నాయో పల్సెస్ ఉన్నాయో పప్పు చిరుధాన్యాలు అవుతున్నాయో ఈ ధాన్యాలను కూడా మన కస్టమర్స్ కి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద పంపిస్తున్నాము మేము. సో ఇది ఎక్కడా ఉండదు, మన దగ్గరనే ఉంటది. సో కాబట్టి మన కంపెనీ యొక్క స్లోగన్ మీరు చూస్తే బి ఏ పార్ట్ ఆఫ్ సంపంగి, గెట్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ యూ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్తున్నాం అనమాట మేము. అంటే ఎవరైతే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, మన కంపెనీలో పార్ట్నర్స్ అవుతారో, మన కంపెనీతో మనకి పాలి భాగస్తులు అవుతారో వాళ్లకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము వారికి వారి భావితరాల కంటే 3 జనరేషన్స్ వరకు మనం ఇస్తాం అనమాట. సో ఎలా ఇస్తామంటే ఇప్పుడు మనము ఇన్కమ్ జనరేషన్ గురించి అయితే ఖర్జూరం మీద ఇన్కమ్ ఇస్తున్నాము. సో ఖర్జూర గురించి ఇన్కమ్ ఇస్తున్నాము. సో దాంతో పాటు హెల్త్ గురించి మనం మాట్లాడితే ఇప్పుడు మీరు ఒక్కసారి 50 సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్తే ఈ 50 సంవత్సరాలలో రోగాలు దేంతో వచ్చాయి? ఈగల ద్వారా, దోమల ద్వారా, ఎలుకల ద్వారా వచ్చాయి. అవునా అండి? సో కానీ ఇప్పుడు రోగాలు దేంతో వస్తున్నాయి? ఒకప్పుడు ఈగల ద్వారా మనం రాకుండా, దోమల ద్వారా రాకుండా, ఎలుకల ద్వారా రాకుండా మనం వీటిని కంటిన్యూ చేస్తాం. అంటే వాటిని రాకుండా మనం దోమతెరలు కానీ లేదా రాట్ రాకుండా మనం కొన్ని మందులు పెట్టేసుకొని తప్పించుకుంటాం. కానీ ఈ రోజు రోగాలు దేంతో వస్తున్నాయంటే తినే ఫుడ్ ద్వారా వస్తున్నాయి. ఈ మన షుగర్ దేంతో వస్తుందండి, క్యాన్సర్స్ దేంతో వస్తాయి, బీపీలు దేంతో వస్తాయి, అల్సర్స్ దేంతో వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ దేంతో వస్తాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్ని ఫుడ్తో వస్తున్నాయి. సో పూర్వంలో మనకు వేరే జీవితాలు వచ్చిన రోగాలని నివారించుకోగలిగినాం, కానీ ఈ రోజు ఫుడ్ అయితే మానలేం కదా. సో ఫుడ్ మనంతో ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి ఫుడ్ మారాలి. సో ఫుడ్ మారడం కష్టం కాబట్టి ఈ ఫుడ్ ద్వారా మనకు ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అనేది మనం తింటామో ఆటోమేటిక్ గా మంచి హెల్త్ వస్తుంది. సో హెల్త్ మన కంపెనీ ఇస్తుంది అనమాట. అంటే మనం పెట్టిన సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు రిటర్న్స్ వస్తాయి. అంటే భూమి రేట్ ఎట్లా పెరుగుతుంది, ఆ భూమి రేటుతో పాటు ఖర్జూర పండ్ల మీద మనకు డబ్బులు వస్తాయి. దాంతో పాటు మంచి ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుంది.
మీరు చూస్తే ఈ సౌత్ ఇండియన్ సాయిల్స్ లో మీరు ఒకసారి చాలా మంది మీకు తెలిసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మీరు స్కూళ్ళలో చిన్నప్పుడు స్కూల్లో కింద పడినప్పుడు లేదా చిన్నప్పుడు ఎక్కడ ఆడుకుంటూ కింద పడ్డప్పుడు చప్పుడు చేయకుండా తీసి మట్టి తీసుకొని పోసుకుంటే మనకు ఆ పుండు మానిపోయేది. కానీ ఈ రోజున్న జనరేషన్ లో పిల్లలు కింద పడితే టీటీ వేస్తున్నాం, మనం టీటీ వేపిస్తున్నాం. చాలా మందికి టీటీ వేయించుకోవాలంటున్నాం. అది ఇంగ్లీష్ లోనికి, మన తెలుగు నేలల్లో టీటీ అవసరం లేదు. మన తెలుగు నేలలోనే మనకు ఔషధం ఉంది. ఆ ఔషధం మనకు ఆటోమేటిక్ గా మన రోగ బారిన పడినప్పుడు హీల్ చేస్తుంది అనమాట. కానీ ఇంగ్లీష్ మట్టిలో ఔషధం లేదు కాబట్టి వాడు టీటీ వేసుకుంటూ అదే ఫ్యాషన్ ఈ రోజు మనం వేసుకుంటున్నాం. సో ఆ మట్టిలో ఔషధం ఉన్న మట్టిలో పండే పంటలో మనకు ఔషధం ఉంటుంది. ప్రతి ఫుడ్ లో మనకు ఔషధం ఉంటుంది. ఆ ఫుడ్ ని న్యూట్రాసూటికల్ అంటారు. సో అది కేవలం సౌత్ ఇండియన్ సాయిల్స్ లో ఉంటుంది. ఆ న్యూట్రాసూటికల్ చేసి ఏం చేస్తుందంటే మన బాడీ ఎప్పుడైతే రోగాన బారిన పడుతుందో ఆ రోగాన్ని బారిన పడిన కారణం ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ అనేది ఈ జీవకణాలు ఏవైతున్నాయో అవి డెడ్ సెల్స్ చనిపోతాయి. ఆ చనిపోవడం వల్ల మన బాడీ రోగకారకం అవుతుంది. కానీ ఈ న్యూట్రాసూటికల్ ఏం చేస్తుందంటే రోగానికి కారణమైన ఆ చనిపోయిన సెల్స్ ఏవైతున్నాయో ఆ సెల్ ని రీజనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడున్న మనం మెడిసిన్స్ ఏవైతున్నాయో అంటే సపోజ్ ఇప్పుడు మనకు అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ సిద్ధ వైద్యం కానీ లేదా హోమియోపతి కానీ ఏ పతిలో కానీ రోగాన్ని తగ్గిస్తుంది కానీ చచ్చిపోయిన సెల్ రీజనరేట్ చేయదు. కేవలం భగవంతుడు ఇచ్చిన ఈ ప్రకృతి మాత ఇచ్చిన ఆ న్యూట్రాసూటికల్ మాత్రమే, ఆ ఫుడ్ మాత్రమే, ఆ న్యాచురల్ ఫుడ్ మాత్రమే మన బాడీలో ఉన్న సెల్ ని రీజనరేట్ చేసి ఆ రోగం రాకుండా చేసే క్యాపబిలిటీ కేవలం ప్రకృతి మాత ఇచ్చిన ఈ న్యూట్రాసూటికల్ లో మాత్రమే ఉంది. అంటే మన ఫుడ్ లోనే ఉంది. అంటే ఆ ఫుడ్ ఆ న్యూట్రాసూటికల్ ని ఈ రోజు కనబడకుండా ఏం చేస్తున్నారంటే వివిధ రకాల మందులు, వివిధ రకాల రసాయనాలను చల్లి దాన్ని లేకుండా చేసారు అనమాట. అంటే ఆ న్యూట్రాసూటికల్ కంటే ఎక్కువ ఈ కెమికల్స్ డామినేట్ చేస్తున్నాయి. ఆ న్యూట్రాసూటికల్ చేయకుండా ఎక్కువ ఈ పెస్టిసైడ్స్ మనకి డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇది మనకి అది మర్చిపోయినాం అనమాట. సో కాబట్టి ఈ రోజు మనకు ఆరోగ్యకరమైన ఆహారం మనం అందించాలంటే ఖచ్చితంగా న్యాచురల్ ఫుడ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. సో కాబట్టి మనకి ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చిన్న ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు 100% ప్రకృతి వ్యవసాయం ద్వారా మనకి నెల కావాల్సిన ఫుడ్ మన పప్పులు మన ఇంటికి 9 రకాల పప్పులు మన ఇంటికి వస్తాయి అనమాట. సో ఇంతకంటే అద్భుతం ఇంకెక్కడ నాకు తెలిసి ఎక్కడ దొరకదు. సో కొంతమంది అనొచ్చు, డబ్బులు ఉంటే మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు అనుకుంటారు, చాలా మంది అంటారు. సో ఆర్గానిక్ లో మీరు చూస్తే 3 రకాల ఆర్గానిక్ పద్ధతులు ఉంటాయి. పండించే పద్ధతి 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆర్గానిక్ కల్టివేషన్ అంటారు, దానికి బయో ఫెర్టిలైజర్స్ వెళ్తారు. ఈ బయో ఫెర్టిలైజర్స్ కూడా అన్ని కూడా మనకు కెమికల్ తోనే తయారు చేస్తారు. చాలా మంది మనకి ఇతనవాదం చేస్తారు, ఏమంటే కాదు కెమికల్ కాదు, అది ఖచ్చితంగా న్యాచురల్ అంటారు. ఆ న్యాచురల్ సంబంధించి నెక్స్ట్ టైం మీకు చెప్తా, నెక్స్ట్ సెషన్ చెప్తా. బయో ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేస్తారు అనేది నెక్స్ట్ టైం లో చెప్తా. నెక్స్ట్ వచ్చి బ్యాక్టీరియా ఫార్మింగ్ ఉంటుంది, బ్యాక్టీరియా డెవలప్ చేస్తారు. మూడో వచ్చి న్యాచురల్ ఫార్మింగ్ అంటే గో డంగ్ తోటి, అంటే ఆ కౌ డంగ్ తో కానీ లేదా గో మెనూర్స్ తోని మనకు న్యాచురల్ మెనూర్స్ తోని మనం తయారు చేస్తాము. దాంతో ప్రకృతి వ్యవసాయం చేస్తాము. ఆ వ్యవసాయమే సంపంగి చేస్తుంది. ఎక్కడ కూడా మనకు కావాల్సిన ఏదైతే మన ఎరువులు ఉంటాయో ఆ ఎరువులను కూడా సొంతంగా తయారు చేసుకుంటాం. ఎవరి దగ్గర డిపెండ్ కాదు, ఎక్కడ కొనుక్కోం మనం. సో ఎరువులలో మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ఇక్కడ మనకు డీకంపోజ్ కావాలి. డీకంపోజ్ అనేది మనమే తయారు చేసుకుంటాం. వర్ని కంపోజ్ అని ఉంటుంది, వర్ని కంపోజ్ మనమే తయారు చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీవామృతం అని ఉంటుంది, ఘనామృతం అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆవు పాల ద్వారా పెరుగును తయారు చేసి ఆ పెరుగును పులియబెట్టి మజ్జిగ చేసి ఆ మజ్జిగ ద్వారా బ్యాక్టీరియా చేసి ఆ బ్యాక్టీరియాతో ఎరువు తయారు చేసుకునే సొంత టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చి మన గోశాల ఉంది. ఆ గోశాల నుంచి ఆవు పేడని తీసి పక్కన పెడతాము. తర్వాత గోమూత్రాన్ని తీసి పక్కన పెట్టి చెట్లకి చేసుకొని 100% ప్రకృతి సహజసిద్ధంగా మనం వ్యవసాయం చేస్తున్నాము. సో అందుకోసం మీరు ఒకసారి ఇప్పుడు చూస్తే మా పప్పులు మీరు తిని చూడమని చెప్తా ఉంటాం. మా ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా లంచ్ చేయమని చెప్తా ఉంటాం. ఎందుకంటే ఆ టేస్ట్ మనం చిన్నప్పుడు తిన్న మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు పెట్టిన ఆ ఫుడ్ మనకు గుర్తొస్తుంది అనమాట. సో కాబట్టి ఇది మన సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల డబ్బుతో పాటు మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యము ఐశ్వర్యము రెండు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ హ్యాపీనెస్ వస్తుంది. కండి ఈరోజు మనకు రెండు కావాల్సింది, అక్కడ డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆటోమేటిక్ హ్యాపీనెస్ వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ హ్యాపీనెస్ తో పాటు మా కంపెనీ కూడా ఇంకేం చేస్తుందంటే మనం న్యాచురల్ రిసార్ట్స్ ని మనం కడుతున్నాం అనమాట. ఇలా రిసార్ట్లను రీప్లేస్ అవ్వడానికి ఇలా చాలా మంది వర్క్ ప్రెజర్ చాలా మంది ఉన్నది. ఇలా పొద్దున ఒక వీడియో చూసిన నేను,
ఒక వీడియో నేను తిరుపతి నుంచి మార్నింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో ఒక వీడియో పెట్టుకొని చూసిన. అందులో ఒక డాక్టర్ గారు చెప్తారు, ఏం చెప్తారు అంటే ఎయిమ్స్ డాక్టర్ గారు చెప్తారు, ఒక 21 years అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చిందంట. 21 years అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అని చెప్పితే వానికి తాగుడు అలవాటు ఉందంటే తాగుడు అలవాటు లేదంట, సిగరెట్ అలవాటు లేదు, టీ అలవాటు లేదు, ఏమీ లేదు. 100% మంచి అబ్బాయి, సిన్సియర్ అబ్బాయి, కానీ హార్ట్ అటాక్ వచ్చింది. రీజన్ ఏంటంటే మెంటల్ ప్రెజర్స్ వల్ల, వివిధ రకాల మెంటల్ ప్రెజర్స్ వల్ల అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఈ రోజు ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది మనకి ఏం అలవాటు అవసరం లేదు. ఇలా మందు తాగాల్సిన అవసరం లేదు, సిగరెట్ తాగాల్సిన అవసరం లేదు, మనకి టీ తాగాల్సిన అవసరం లేదు, వివిధ రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఏం అవసరం లేదు. కేవలం మనకి ఇక్కడ మెంటల్ టెన్షన్స్ ఉంటే, ప్రెజర్స్ ఉంటే, వర్క్ ప్రెజర్స్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఈ హార్ట్ అటాక్ రాకుండా, ఈ మెంటల్ ప్రెజర్స్ లేకుండా చూడండి, ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిలో వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళకున్న ఖచ్చితంగా ప్రెజర్స్ అనేది కంపల్సరీ ఉన్నాయి. సో ఈ ప్రెజర్స్ కి రిప్లేస్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో మనం చేదతీయాలి. ఈ ప్రెజర్స్ పోవాలి అంటే, మైండ్ లో ఉన్న టెన్షన్స్ మనకు పోవాలి అనుకుంటే మన బాడీకి ఫ్రెష్ ఆక్సిజన్ కావాలి. ఈ రోజు మన ఫ్రెష్ ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? మీరు హైదరాబాద్ ఆల్రెడీ మన పంజాగుట్టలో మనకి ఒకటి ఆక్సిజన్ మీటర్ పెడతారు. పంజాగుట్టలో మీరు ఎప్పుడైతే చూడండి, ఆక్సిజన్ మీటర్ పెడితే అది 45 నుంచి 56 మధ్యలో ఉంటుంది, మాక్సిమం 56 మధ్యలో ఉంటుంది. మనకు కావాల్సింది, మనకి ఆక్సిజన్ పర్సెంట్ ఎంత కావాలి? ఇక్కడ మనకి ఎప్పుడైనా హాస్పిటల్ కరోనా వచ్చినప్పుడు మనకి ఏళ్ళు కూడా పెట్టినాం, ఆక్సిజన్ మీటర్ ఒకటి పెట్టుకుంటాం. ఆక్సిజన్ పెట్టుకుంటే ఎంత ఉండేది? 98% ఉండాలి. ఒకవేళ 96%, 92% వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అతనికి పల్స్ రేట్ తగ్గుతున్నాయని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన చాలా మంది ఉన్నారు. సో అంత ముందు మనకు తెలియదు, కానీ కరోనా వచ్చినప్పుడు అందరికీ తెలుసు అది. సో ఖచ్చితంగా మనం అది పెట్టుకుంటాం, అందరం పెట్టుకుంటాం. సో కాబట్టి దాని రీజన్ ఏంటంటే మనకు 98% ఆక్సిజన్ కావాలి, కానీ ఈరోజు ఆక్సిజన్ లేదు, హైదరాబాద్ లేదు, పల్లెల్లో కూడా లేదు. మొత్తం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. అంటే మనకు ఖచ్చితంగా మన మైండ్ లో ఉన్న ఈ టెన్షన్స్ పోవాలంటే ఖచ్చితంగా మనకు ఫ్రెష్ ఆక్సిజన్ దొరకాలి. సో ఫ్రెష్ ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు ఎగ్జాంపుల్ మీరు చూడండి, చాలా మంది డాక్టర్స్ మనకు చెప్తారు మీరు వాకింగ్ చేయాలండి అని చెప్తారు. వాకింగ్ ఎప్పుడు చేయాలి? మధ్యాహ్నం, ఈవినింగ్ కాదు. మీరు వాకింగ్ చేయాల్సింది ఎప్పుడంటే మార్నింగ్ 4 o'clock నుంచి, ఒకవేళ బ్రహ్మముహూర్తం అంటే 3 o'clock బ్రహ్మముహూర్తం ఉంటుంది, 3 o'clock నుంచి మొదలు పెడితే 6 గంటలలోపు మీరు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే చాలా స్పీడ్ చేసుకోవాలి, గాలి తీర్చుకుంటూ పోవాలి. ఎక్కడ చేయాలి? పార్కులో చేయాలి అంటాడు అనమాట. పార్కులో చేయాలి అంటాడు. రీజన్ ఏం చెప్పినది మీకు, నైట్ మొత్తం కూడా చెట్టు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటుంది మార్నింగ్ 3 నుంచి ఈవినింగ్ డే మొత్తం కూడా. సో కాబట్టి అప్పుడే ఆక్సిజన్ చెట్టు నుంచి ఫ్రెష్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు పోయి మనం తీసుకోవడం వల్ల లేదా ప్రాణాయామం చేయడం వల్ల ఆటోమేటిక్ గా మన బాడీలో ఆ ఆక్సిజన్ పోయి మన లంగ్స్ లో కలిసి, ఆ లంగ్స్ నుంచి బ్లడ్ లో కలిసి, ఆ బ్లడ్కి వెళ్ళి మెదడుకి వెళ్తే ఆ మెదడులో ఉన్న ప్రెషర్ బ్లడ్ అంటే ఆక్సిజన్ కలిసిన బ్లడ్ ఏం చేస్తుంది అంటే మన మెడలో ఉన్న టెన్షన్స్ అన్ని బయటికి నెట్టేస్తుంది. బయటకు వచ్చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కిడ్నీస్ మళ్ళీ రీప్లేస్ చేస్తారు అనమాట. అందుకోసం మీరు చూడండి, ఒకసారి మార్నింగ్ వాకింగ్ చేస్తే చాలా యాక్టివ్ ఉంటాం. రీజన్ ఏంటంటే ఇదే రీజన్. అంటే మన బాడీకి ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది కావాలి, ఫ్రెష్ ఆక్సిజన్ కావాలి. సో మా రిసార్ట్లలో మేము 100% ఆక్సిజన్ ఉండేటట్టు మేము చేస్తున్నాము. 3 star రేటింగ్ ఉన్న రిసార్ట్ కడుతున్నాము. సో ఆ రిసార్ట్లలో ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది. అక్కడ ఒక ఆక్సిజన్ మీటర్ ఉంటుంది. ఆక్సిజన్ మీటర్ 98 కంటే తక్కువ ఉంటే, ఎవరైనా మాకు ఆక్సిజన్ మీటర్లో 98 కంటే తక్కువ ఉంటే మీరు మాకు చూపిస్తే మేము ఇమీడియట్ గా మేము ఏం చేస్తామంటే మీకు 10,000 రూపాయలు మీకు గిఫ్ట్ ఇస్తాం అనమాట. సో అలాంటి ఛాలెంజింగ్ చేసుకుని మనం చేస్తున్నాము. ఈ రిసార్ట్లలో మనం ఏం చేస్తామంటే మా కస్టమర్కి, అంటే ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ ఉన్న రిసార్ట్లలో మా కస్టమర్స్ కి అందరికి కూడా మేము సంవత్సరానికి ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఇస్తాము. ప్రతి మెంబరు సంవత్సరానికి అప్ టు 11 days వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకామిడేషన్ ఇస్తామని వాళ్ళకు. సో మీరు వచ్చి ఒక రిసార్ట్ లో ఉండాలి అనుకోండి, రిసార్ట్ లో స్టే చేయాలనుకోండి, ఎవరు రిసార్ట్ లో స్టే చేయాలనుకుంటే మినిమం ఒక మంచి రిసార్ట్ లో, స్టార్ రిసార్ట్ లోకి వెళ్ళి ఇలాంటి వాతావరణం ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా పర్ నైట్ వచ్చేసి మనకి 20,000 రూపాయలు అవుతుంది. సో కానీ ఇక్కడ మీకు ఫ్రీగా ఇస్తున్నాం, మేము ఫ్యామిలీకి ఫ్రీగా ఇస్తున్నాం. సో మీకు ఫుడ్ మీద కూడా మీకు అప్ టు 40% వరకు ఫుడ్ మీద డిస్కౌంట్ ఉంటుంది. సో అక్కడ ఫుడ్ కూడా వచ్చేసి ఎలా ఉంటుంది అంటే 100% న్యాచురల్ ఫుడ్ ఉంటుంది.
ఒక వెజిటేరియన్స్ సంబంధించి నాన్ వెజిటేరియన్ ఉంటుంది, చిత్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న గేమ్స్ కూడా ఇక్కడ మామూలుగా మీరు చూస్తే మైండ్ రిప్లేస్మెంట్ కోసం బయటికి వెళ్ళేసి పెద్ద పెద్ద అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్ రిప్లేస్మెంట్ అవుతా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రోలర్ కోస్టర్ ఉంది అనుకోండి, ఒక ఈవెంట్ కి మనం రిఫ్రెష్ అవ్వడానికి పోతాము, ఒక రోలర్ కోస్టర్ ఎక్కుతాము. ఆ రోలర్ కోస్టర్ ఎక్కేసి ఆ భయానికి అరిచి మనం రిఫ్రెష్ అయిన మనకి ఫీలింగ్ మర్చిపోతాం అనమాట. కానీ న్యాచురల్ గా రిఫ్రెష్మెంట్ కావు. ఆ క్షణం వరకు మనం బాధను మర్చిపోయిన ఒక ఫీల్ అవుతుంది తప్ప ఆర్టిఫిషియల్ రిప్లేస్ అవుతుంది తప్ప న్యాచురల్ రిఫ్రెష్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ మైండ్ లోకి ఒక 100% ఆక్సిజన్ ఉన్న బ్లడ్ మనకు అందాలి. సో ఆ 100% ఆక్సిజన్ ఉన్న బ్లడ్ మనకు వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ రిప్లేస్మెంట్ కోసము మనం పెద్ద పెద్ద వయసున్న 80 సంవత్సరాలు ఉన్న వయసున్న వ్యక్తిని కూడా అతనికి చిన్నప్పుడు బాల్యంలో చేసిన గేమ్స్ అవుతున్నాయో ఆ గేమ్స్ ని ఆడిపించి అతనికి బాల్యాన్ని గుర్తు చేపిస్తాం అనమాట. సో అలాంటి గేమ్స్ ఆడిపించినప్పుడు ఏంటంటే అతను ఆటోమేటిక్ ఇక్కడ న్యాచురల్ గా రిప్లేస్ అవుతాడు, ఒకటి బ్రెయిన్ అంటే ఆక్సిజన్ తీసుకోవడం రిప్లేస్ అవుతాడు. దాంతో పాటు ఇక్కడ ఉన్న చిన్న చిన్న గేమ్స్ అంటే చిన్నప్పుడు గేమ్స్ ఉన్న చిర్రగోనె కానీ, కోత కొమ్మొచ్చి కానీ, ఉంగుడు దూకులు కానీ ఇలాంటి గేమ్స్ ఆడిపించడం వల్ల ఇలాంటి గేమ్స్ ఆడిపించి చిన్నపిల్లలకు ఆడిపిస్తాం వల్ల అతను ఆటోమేటిక్ గా న్యాచురల్ గా రిప్లేస్ అయిపోయి అతనుకున్న కష్టాలు బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ అతను వర్క్ లో ఆ వారం మొత్తం నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడి నుంచి అంటే మీరు పెట్టిన చిన్న స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. చాలా స్మాల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ స్మాల్ అని నేను మళ్ళీ ఎందుకు నొక్కి చెప్తున్నా అంటే మీరు మటన్ కాస్ట్ ఏదైతుందో హైదరాబాద్ లో కనుక మటన్ కేజీ 1000 రూపాయలు ఉంది. ఆ మటన్ కంటే తక్కువ రేటు గజం భూమి ఇస్తున్నాం మనం ఈరోజు. ఈ తెలంగాణ మొత్తంలో గజం 1000 రూపాయలకి ఇచ్చే ఘనత మనకే ఉంది. అంటే కొంతమంది ఇస్తున్నారు కానీ ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఏదో చందనాలు పెడతా ఏదో ఉంటుంది, ఇంత క్లారిటీగా ఎవరు లేరు. సో కాబట్టి మీరు పెట్టిన అమౌంట్ వల్ల మీకు మంచి ఆరోగ్యం వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇందాక మీకు డౌట్ రావచ్చు, మీరు మూడు తరాల వరకు వస్తుందని చెప్తారు. సో ఈ 3 తరాల వరకు ఎలా వస్తుందంటే మన ఖర్జూర చెట్టు ఏదైతుందో ఈ ఖర్జూర చెట్టు వచ్చేసి 80 ఇయర్స్ వరకు బతుకుతుంది, 80 సంవత్సరాల వరకు బతుకుతుంది, 120 ఇయర్స్ బతుకుతుంది, 80 సంవత్సరాలకి ఇల్లు వస్తుంది. సో కనుక దీన్ని ఇలాగనే మనం 15 సంవత్సరాల వరకు మా కంపెనీ మీతో ఉంటుంది. ఇలానే మనం కనుక సిస్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనకు 3 జనరేషన్స్ వరకు మనం పెట్టిన పెట్టుబడి ద్వారా భూమి అలా ఉంచుకోగలిగితే మనకు డేట్స్ మీద ఇన్కమ్ వస్తుంది. డేట్స్ తో పాటు మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ వస్తుంది. దాంతో పాటు రిసార్ట్ లో కూడా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 3 తరాల వరకు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇది మన కంపెనీ కాన్సెప్ట్. సో కాబట్టి ఇది మొత్తాన్ని కూడా దీనికి సంబంధించింది. అంటే ఇది అందరు చెప్పేటప్పుడు బాగానే చెప్తారు కానీ ఇది ఎట్లా అవుతుందని చెప్పడానికి మా దగ్గర ప్లాన్ ఏ దగ్గర నుంచి అంటే బ్యాకప్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ దగ్గర నుంచి మొదలు పెడితే ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ జెడ్ వరకు ఉన్నది. ప్లాన్ జెడ్ మిస్ అయినా కానీ ఇంకా బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయి అనమాట. సో దీనికి ఒక క్లారిటీగా అంటే మాకు తెలిసిన టెక్నాలజీ కానీ అంటే గ్యారంటీడ్ ఇన్కమ్ కి సంబంధించిన టెక్నాలజీని కానీ, సో దాంతో పాటు వీటన్నిటి కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని చాలా ప్యాషనేట్ గా మా కంపెనీ చేస్తుంది. సో కాబట్టి మీరు ఇక్కడ మీరు మీ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా భూమి రేటుతో పాటు దీంతో పాటు ఇవి కూడా మీకు వర్షాలుగా ఇస్తాయి. సో అంటే 2 రకాలుగా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముందు ఏంటంటే ఈ రోజు మన ఫుడ్ అనేది మనకు వస్తుంది. దానికంటే ఇంకా ఎక్కువ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మనకి ఏంటంటే మన పొలంలో పండిన పంట మనం తింటున్నాం అంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముండదు. సో దాంతో పాటు మా కంపెనీ మెయిన్ మోటో వచ్చేసి అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, ఇండియన్ కల్చర్ ఈజ్ వి లవ్ అవర్ కల్చర్. మా సంపంగి గ్రూప్ అనేది మన కల్చర్ ని లవ్ చేస్తుంది, ప్రేమిస్తుంది. సో మన కల్చర్ ఏంటంటే అన్నిటికంటే ముందు అగ్రికల్చర్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్. సో కాబట్టి ఈ కల్చర్ ని కాపాడి మన భావితరాలకు కల్చర్ నేర్పించేసి ఈ భావితరాలకు ఫుడ్ ఏ విధంగా వస్తుంది, ఈ ఫుడ్ ని అసలు ఎక్కడ ఆర్గానిక్ పద్ధతులు ఏ విధంగా పండించటోళ్ళు, ఈ ప్రపంచానికి మన భారతదేశం ఏ విధంగా అగ్రికల్చర్ నేర్పించింది, సో భావితరాలకు తెలపడం కోసము ఒక ప్రయత్నం ఇది. సో కాబట్టి మనం ఇక్కడ రిసార్ట్ పెట్టడం కూడా కారణం అదే. ఎప్పుడైనా వచ్చినప్పుడు మన పిల్లలందరికీ ఇప్పుడు మీరు చూడండి, మీ పిల్లలందరూ ఫుడ్ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే షాప్ నుండి వస్తున్నాయంటారు కానీ రైతు పండించిన అన్నారు. సో కాబట్టి ఈ ఫుడ్ అనేది మనం ఏం చేస్తాం అంటే మన పిల్లలకు ఎలా పండిస్తాము, న్యాచురల్ అగ్రికల్చర్ ఏంటి, ఎన్ని రకాల అగ్రికల్చర్ ఉంది, భారతదేశం అగ్రికల్చర్ ని ఏ విధంగా డెవలప్ చేసుకుంది, సో ఏ విధంగా అసలు ఎందుకు అనే దానికోసం ఆ పిల్లలందరినీ తీసుకెళ్లి మీకు ఇష్టం ఉన్నా లేకుండా మీ పిల్లల్ని కంపల్సరీ పిల్లలతో వచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అక్కడ ఫీల్డ్ లో వాళ్ళకి చూపించేసి అక్కడ ఈ విధంగా కల్టివేషన్ ఉంటుంది, ఈ విధంగా కెమికల్ ఉంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, కెమికల్ లేకుండా ఈ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా కల్చర్ నేర్పించే అవకాశం ఉంటుంది అనమాట.
సో రేపు పొద్దున భావితరాల వారు కూడా మన కల్చర్ ని మర్చిపోకుండా అగ్రికల్చర్ నేర్పించే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంత ఒక మెతుకు రావాలంటే, ఒక ఫుడ్ రావాలంటే ఇంత ఇన్ని రకాలుగా ఎంతమంది కష్టపడతారు అనే దాన్ని కూడా వాళ్ళకు తెలియజేసుకొని ఫుడ్ వెయిట్ చేయకుండా కూడా ఒక సాంస్కృతిక సంప్రదాయాన్ని మనం కాపాడటం కోసము, వాళ్ళకి నేర్పించడం కోసము మా కంపెనీ పాటుపడుతుంది. సో కాబట్టి మా డియర్ ఫ్రెండ్స్, మీరు మీ కష్టార్థం పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వచ్చే అవకాశం, డబుల్ వచ్చే అవకాశం ఉంటుందని నేను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో కాబట్టి ఈ రకంగా ఇలాంటి ప్లేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లలకి, మీ భావితరాలకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఆనందించే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు సెక్యూర్ ఉంటుంది. దీంతో పాటు మధ్యలో మీరు ఎప్పుడైనా అవసరం ఉందనుకోండి, డబ్బులు అవసరం ఉందనుకోండి, ఇక్కడ పోయి ఎక్కడ అమ్ముకోవాలని తెలియకుండా మీకు టెన్షన్ లేదు. మా కంపెనీ ఏం చేస్తుందంటే మీరు 5 years తర్వాత ఎప్పుడు మీకు ల్యాండ్ గా అమ్ముకోవాలన్నా కానీ మీరు మాకు ఒక లెటర్ పెడితే మీకు మాక్సిమం 3 నెలల్లో మేమే కంపెనీ బైబ్యాక్ చేసుకొని మీకు డబ్బులు ఇస్తుంది. ఆ రోజున్న రేట్ ప్రకారం మీకు డబ్బులు ఇస్తుంది. సో కాబట్టి ఇది కూడా మీకు అగ్రిమెంట్ రాసిస్తాము. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా ఓవరాల్ ఏముండదు, ఆన్ పేపర్ ఉంటుంది. ఆ ఆన్ పేపర్ మీద రాసిన ప్రతి పేపర్ కూడా హైకోర్టు లాయర్ చేత నోటరీ చేపించేసి మీ కాడ ఒక కాపీ, మా దగ్గర ఒక కాపీ ఉంటుంది. సో ఇది మా కంపెనీ ఇదండి. సో కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఖచ్చితంగా నేనంటే కొద్దిగా మీరు స్టార్టింగ్ కాబట్టి ల్యాగ్ గా చెప్పిన. సో దీన్ని మీ రకంగా మీరు అర్థం చేసుకొని దీన్ని ఈ విధంగా ఫస్ట్ కస్టమర్ ఓరియంటేషన్ చెప్పించుకోవాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఇది బాగుంది. సో మినిమం మనకు ఒక 6 లక్షలు 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటది. సో అని మనం చెప్తాం అనమాట. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయితే ఇదంతా మనం చెప్పాలి, క్లారిటీ ఉంటుంది. క్లారిటీ అయినాక కన్విన్స్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని సైట్ కి తీసుకురావాలి. ఈ సైట్ కి ఎలా తీసుకురావాలి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్, సాంప్రదాయ రియల్ ఎస్టేట్, తర్వాత సంపంగి రియల్ ఎస్టేట్ విత్ వాట్ ఈస్ బిట్వీన్ విత్ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్, సంపంగి రియల్ ఎస్టేట్ ఏంటి, ఏ విధంగా సంపంగిలో పెరుగుతుంది, ఈ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఎక్కడ ఆగుతుంది అనే దాన్ని రేపు పొద్దున క్లాసులో చెప్తాము. సో దాంతో పాటు ఈ కంపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ లో సైట్ కి ఏ విధంగా తీసుకురావాలి అని చెప్తాము. ఆ సైట్ కి తీసుకొచ్చినప్పుడు ఏమేమి మాట్లాడాలనేది కూడా నెక్స్ట్ క్లాస్ చెప్తాం. సో ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అడగవచ్చు. సో ఒక డౌట్ లో ఇందాక నేను ఒక డౌట్ అడిగిన, మీకు చెప్పిన ఖర్జూర చెట్టు అనేది ఇక్కడ పెరుగుతుందా, తెలంగాణ సాయిల్స్లలో పెరుగుతుందా అనేది ఒక డౌట్ రావచ్చు. సో దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇంతకుముందు చెప్పిన ఈత చెట్టు జాతి ఖర్జూర చెట్టు. ఈత చెట్టు అయితే ఎక్కడైతే పెరుగుతాయో ఖర్జూర చెట్లు అక్కడ పెరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్ పెరుగుతాయి, ఖర్జూర చెట్లు న్యాచురల్. కానీ ఇక్కడ హీల్ అనేది హెచ్చు తగ్గులు వస్తాయి. అంటే వచ్చే రాబడి ఏదైతుందో, పంట ఏదైతుందో ఆ పంట మనకు కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తాయి. సో ఆ హెచ్చు తగ్గుల కోసం, గ్యారెంటెడ్ ఇన్కమ్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే టిష్యూ కల్చర్ వాడుతున్నాము. టిష్యూ కల్చర్ నుంచి తీసుకొచ్చిన చెట్లకి పాలినేషన్ అనే ఒక పద్ధతి ఉంటుంది. ఈ పాలినేషన్ కూడా మనం మాన్యువల్ పాలినేషన్ చేస్తాము. సో దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా వాడతాము. సో దాంట్లో రిమోట్ సెన్సారింగ్ వాడతాము. రిమోట్ సెన్సారింగ్ గొప్పతనం ఏంటంటే ప్రతి చెట్టుకి కావాల్సిన మినరల్స్ అన్ని కూడా శాటిలైట్ ద్వారా రోబో దానికి అందిస్తుంది అనమాట. సో సమపాలన అందిస్తుంది. అక్కడ ఉన్న సాయిల్ అంతా కూడా ఆ సాయిల్ ఏమేమి మినరల్స్ ఉన్నాయి, ఏ మినరల్ లేదనేది ప్రతిరోజు శాటిలైట్ దాన్ని మానిటరింగ్ చేస్తుంది అనమాట. రోబో అండ్ సానిటరింగ్ టెక్నాలజీ మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి ప్రతి చెట్టుకి కావాల్సిన ప్రతి ఒక్క మౌలిక పోషకాలన్నీ దొరుకుతాయి. ఆ పోషకాలు దొరికినప్పుడు ఆటోమేటిక్గా చెట్టు గ్రో అవుతుంది. చెట్టు గ్రో అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు కీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతో పాటు టిష్యూ కల్చర్ చెట్టు ద్వారా ఎక్కడైనా పండుతుంది. టిష్యూ కల్చర్ చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది. ఎలా అంటే ఆ చెట్టుని ఒక 2 years మనకి ల్యాబ్లో పెంచిన తర్వాత ఒక 9 months వివిధ రకాల వాతావరణాల్లో దాన్ని ఫేస్ చేస్తారనమాట. దాన్ని ఆర్డరింగ్స్ అంటారు. ప్రైమరీ ఆర్డరింగ్, సెకండరీ ఆర్డరింగ్ అంటారు అనమాట. సో ఈ ప్రైమరీ ఆర్డరింగ్, సెకండరీ ఆర్డరింగ్స్ ఏం చేస్తారంటే ఈ ఆర్డరింగ్స్ ద్వారా మనం ప్రతి చెట్టు ఎక్కడైనా పండించేటట్టు చేస్తారు. ఇప్పుడు మనం ఈ స్టోన్ బయటకు వాళ్ళే ఖర్జూర చెట్టుని సౌదీ, మన నార్త్ పోల్, సౌత్ పోల్ అంటే మనం మంచు పర్వతాల్లో కూడా పండించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా సక్సెస్ అవుతారు అనమాట. సో కాబట్టి ఎట్టి బస్సులో మీకు ఆ డౌట్ ఏం లేదు. నెక్స్ట్ ఒకవేళ సీడ్ అంటే టిష్యూ కల్చర్ కాకుండా సీడ్తో చెట్టు పెంచాలన్నా కానీ ఖర్జూర కావాల్సింది ఏంటంటే ఒక 35 degrees Celsius మనకు నెల మొత్తంలో ఒకసారి ఉండాలి. సంవత్సరం మొత్తంలో ఒక నెల మొత్తం 30 days ఉండాలి. తర్వాత ఖర్జూర చెట్టు అన్ని చెట్లన్నీ కూడా ఆకు ద్వారా సూర్యరశ్మి తీసుకుంటది. మీరు మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం. ఆకు ద్వారా సూర్యరశ్మి తీసుకొని దాన్ని గ్లూకోజ్ గా కన్వర్షన్ చేసుకుంటుందని మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం ఆకులు.
కానీ ఖర్జూర చెట్టు ఏం చేస్తుంది అంటే వేల ద్వారా తీసుకుంటది. వేల ద్వారా అంటే తీసుకుంటది. నెక్స్ట్ ఏంటంటే ఎట్ ఏ టైం తీసుకోదు, ఒకటేసారి తీసుకోదు, స్లోగా తీసుకుంటది. అంటే స్లోగా తీసుకుంటది అంటే ఆ వేడి అనేది ఏదైతుందో, సూర్యరశ్మి అనేది ఏదైతుందో ఆ సాయిల్స్ లో నిలువ ఉండాలి, నిలువ ఉండాలి. సో కాబట్టి ఆ నిలువ ఉన్న సాయిల్స్ ఏదైతుందో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. ఏ ఏ ఏ ఫామ్ జాతి అంటే తాడి జాతికి సంబంధించిన ఏ ఫామ్ జాతి మొక్కైనా కానీ వేల నుండి తీసుకుంటది. అంటే వేడి ప్రాంతాల్లో కొద్ది వేడి నీళ్ళు తీసుకుంటది కాబట్టి మన నారాయణకెళ్ళి చాలా మందికి సైట్ చూసింటారు. సో అక్కడ వేడి ఉంటుంది, మనకు 35 డిగ్రీస్ పైన ఉంటుంది ఇది. తర్వాత మనకు మన సాయిల్ లో ఖచ్చితంగా వేడి ఉంటుంది. తర్వాత మూడో వచ్చేసి వాటర్ ఒక నిల్వ ఉండకూడదు, జారి వెళ్ళిపోవాలి. సో కాబట్టి మన దగ్గర మన సైడ్ లో వాటర్ ఎక్కడ నిల్వ ఉండదు, చూసే ఉంటారు. సో కాబట్టి అన్ని విధాలుగా అనువైన ప్లేస్ మన ప్లేస్. తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనకు వర్జిన్ మన ఆర్గానిక్ పద్ధతిలో పండించాలన్నప్పుడు, ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు అది వర్జిన్ సాయిల్స్ కావాలి. ఆ వర్జిన్ సాయిల్స్ కూడా మనకు అక్కడ సఫిషియెంట్ గా ఉన్నాయి. మన సాయిల్ ఇంతవరకు పంటలు వేయలేదు, ఫస్ట్ మనమే పంట వేస్తున్నాము. సో కాబట్టి అన్ని రకాలుగా మనకు అనువైన ప్లేస్ అది. తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే ముందు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నా థింక్ నేను అనుకుంటున్నా నా నోటి ధర వస్తుంది కదా, కరెక్ట్ అవుతుంది, తెలంగాణ ఊటీ కాబోతుంది నెక్స్ట్ నారాయణఖేడ్. సో కాబట్టి అన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాక మన టూరిజం, మన డబ్బులకు డబ్బు, మన ఫుడ్కి ఫుడ్, అన్ని విధాలుగా మనకు రిటర్న్స్ వచ్చే అవకాశము ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరందరూ కూడా మనం ఇక్కడ నారాయణగిరి ప్రాంతంలో మన సంపంగిలో ఎంతో కొంత ల్యాండ్ తీసుకోండి. ఎందుకంటే మనం అందరికి భవిష్యత్తు చెప్తాం, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగున్నప్పుడు రేపొద్దున అందరికి చెప్పి మనం లాస్ట్ మనం ఆగం కాకూడదు. మనం కూడా మీరు అవకాశం ఉంటే కొనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడు చెప్పండి, అడగండి, నేను క్లారిఫై చేస్తా. వాసవి గారు ఒక డౌట్ మెసేజ్ పెట్టారండి. వాసవి గారు అడిగితే డైరెక్ట్ అడగండి. మెసేజ్ చేశారు సార్ ఇక్కడ ఒక డౌట్ అని, ఇంత పెద్ద ల్యాండ్ ఎలా ఎక్వైర్ చేశారు, అండ్ హోల్ లింక్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా, అండ్ ల్యాండ్ తీసుకుంటే అది వెరిఫికేషన్ కోసం కాపీస్ ఇస్తారా? అది ఒకటండి, ల్యాండ్ అనేది, సో మేము దాదాపు ఆ ఏరియాలో 5-6 years నుంచి ఉన్నాము. సో అక్కడ ఎప్పుడైతే నేమ్స్ అనౌన్స్మెంట్ చేసిర్రో అక్కడ ఉన్న రైతులు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరిపై కొనుక్కుర్రు. సో అంతకంటే ముందే ఎప్పుడైతే నేమ్స్ అనౌన్స్మెంట్ చేసుకుంటే ముందే అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ కొనుక్కొని పెట్టుకురు, రైతుల దగ్గర నుంచి కొనుక్కొని పెట్టుకుర్రు. సో ఇప్పుడు మన దగ్గర ట్రెజర్ వ్యాలీ ఏదైతే ఉందో, ట్రెజర్ వ్యాలీ అనేది ఫస్ట్ మహేష్ బాబు అనే వ్యక్తిది. మహేష్ బాబు అంటే సినిమా యాక్టర్ మహేష్ బాబు. అక్కడ నుంచి ఒక 50 acres వచ్చి సురేష్ శెట్టి గారు అనే వ్యక్తి కొన్నాడు. ఆ 50 acres వచ్చేసి మిటిల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కొన్నాడు. ఇంకొంత ల్యాండ్ రమేష్ మహేశ్వరి అనే వాళ్ళు కొని వాళ్ళు కొంత మాకు ఇచ్చారు. దాంతోపాటు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కొంత పరిచయాలు ఏర్పడి అక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా మీరు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకోవడం జరిగింది అనమాట. అంటే మనకంటే ముందే రైతుల దగ్గర నుంచి ఒక 4-5 చేతులు మారినాయి. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్కి తెలుసు కదా పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు, మరి ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఆ రోజు ఏదైతే మనకు ఐటీ సిటీ వస్తుంది అన్నప్పుడు జనాల దగ్గర తెలియక ముందు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు వేసింది, వాళ్ళు కొనుక్కున్నారు. జనాల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కొనుక్కొని వాళ్ళు వెంచర్లు వేసిన తర్వాత మళ్ళీ మన జనాలు సామాన్యులు పోయి కొనుక్కున్నారు అనమాట. సో అట్లనే ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న మాకు కొంత ల్యాండ్ 25 acres అనురాగ్ శర్మ గారిది, ఒక 50 acres మహేష్ బాబు గారిది, ఒక 50 acres ఒక ఐఏఎస్ ఆఫీసర్ది. సో ఇట్లా వాళ్ళకి ఉన్నాయి అనమాట. ఆ లింక్ డాక్యుమెంట్స్ లో మనం చూడవచ్చు పేర్లు. సో దాంతో పాటు మీకు ఖచ్చితంగా ఇది క్లియర్ అండి. అంటే ఎలా అంటే తెలంగాణలో ధర్ని అనేది ఒకటి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా 2 వేరు చేసి క్లియర్ గా ఉన్న ల్యాండ్స్ నే ధరణిలోకి ఇచ్చారు అనమాట. ఏదైనా క్లియర్ లేని ల్యాండ్స్ ఏం చేశారంటే ప్రొవిడేటరీ లో పెట్టేసేసి దాన్ని అది క్లియర్ గా మనకు ధరణిలో కనిపిస్తుంది. సో కాబట్టి అది క్లియర్ ల్యాండ్స్, నో ప్రాబ్లం. దాని క్లియర్ గా మీకు ల్యాండ్ ఉంటుంది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు మరి ఎక్కడైనా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కానీ మీరు అక్కడ చూసుకోవచ్చు. ధరణిలు ఫోటోలో కొట్టేసుకుని మీ సర్వే నెంబర్ కొడితే దాంట్లో వస్తుంది. దాంతో పాటు అంటే ఒక సామాన్యుడు అంటే ఒక రైతు కూడా తన ల్యాండ్ అతని పేరు మీద ఉందా లేదని చెప్పేసి ఈజీగా ఉండడం కోసము ధరణి అనే పోర్టల్ని తయారు చేయడం జరిగింది. సో ఆ ధరణి పోర్టల్ అనేది మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోవచ్చు. దాంతో పాటు మీరు అక్కడ ఈసీ కూడా మీకు వస్తుంది. అంటే ఈ ల్యాండ్ ఎట్లా ఉన్నది ఏంటి అనేది మొత్తం టోటల్ గా ఒక 1954 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మీకు మొత్తం టోటల్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతో పాటు మీకు ఒకవేళ మీరు ల్యాండ్ కొనుక్కొని దాన్ని వెరిఫై చేసుకుంటారు అనుకుంటే ఈ సరిపోతుంది. ఏది మన ధరణిలో మనం చూసుకుంటే సరిపోతుంది. లేదు మన చాలా మంది ఏమనుకుంటుంటే మా లాయర్ చూపించాలి, మా లీగల్ అడ్వైజర్స్ ఉంచుకోవాలి,
సో కాబట్టి కంపల్సరీ కావాలంటారు కాబట్టి ఒకవేళ మా వాళ్ళు మీకు లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. మా దగ్గర లింక్ డాక్యుమెంట్ 1947 నుంచి 47 అంటే అక్కడ ఉర్దూ, ఇంతకుముందు తెలంగాణలో నిజాం పరిపాలించే వాళ్ళు అక్కడ ఉన్న పట్టాదారులు ఏం చేశారంటే అక్కడ మనకు పానీ నకల్ అనేది ఇంతకుముందు ఉంది, ఆ పహానీలన్నీ కూడా ఉర్దూలో రాసి ఉంటాయి. ఆ ఉర్దూ దగ్గర నుంచి కూడా మా దగ్గర ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు, మా వాళ్ళు పంపిస్తారు. సో ఇదంతా లీగల్ ల్యాండ్సే. ఇల్లీగల్ ల్యాండ్స్ ఉంటే ఒక ఇల్లీగల్ ల్యాండ్స్ అయితే మనకి ఎట్టి బస్సులో ల్యాండ్ రిజిస్టర్ కాదు, మనకు అలా ధరణిలో మనకు క్లియర్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం 100% అగ్రికల్చర్ ల్యాండ్ చేస్తున్నాం ఇక్కడ మేము, 100% అగ్రికల్చర్ ల్యాండ్. అదే మనకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనుకోండి, నాన్ అగ్రికల్చర్ లో కన్వర్షన్స్ ఉంటాయి, మొటేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో కాబట్టి దానికి ప్రాబ్లం ఉంటుంది. సో ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఒక రైతుకు మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ అనేది మనకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్లియర్ ల్యాండ్స్ ఉంటాయి. ఎట్టి బస్సులో మనకు ఏ లిటిగేషన్స్ ఉండవు. ఒకవేళ మేము లిటిగేషన్స్ ఉంటే ఆ ల్యాండ్ మేము తీసుకోము. సో ఫస్ట్ మేము ఏంటంటే మీరు చూసే ఉంటారు, రియల్ ఎస్టేట్ లో మనం పిహెచ్డీ చేస్తున్నాం మనము. సో దానికి సంబంధించిన ప్రతిదీ మేము తీసుకుంటాము. సో కాబట్టి దాంట్లో ఎట్టి బస్సులో లీగల్ వైజ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు 99% ఉండదు. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఆ ల్యాండ్ లోనే మనం తీసుకొని మనం చెట్లు పెడుతున్నాం. ఈ రోజు మీకు భూమి కాస్ట్ ఒకటి పెడుతున్నారు మీరు, ఇక్కడ చెట్ల కాస్ట్ మేమే పెడతాం, మా డబ్బులు పెడతాం, మా ఇన్వెస్ట్మెంట్ అది. సో అక్కడ మేము పెట్టి 15 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే దాని లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నాం కాబట్టి, సో అక్కడ మాకు వచ్చే అమౌంట్ కూడా మేము పెడుతున్నాం. కాబట్టి ఇల్లీగల్ ల్యాండ్స్ మేము ఎట్టి బస్సులో పెట్టాము. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం మేము పెట్టాము. కాబట్టి మీ క్లియర్ ల్యాండ్ దాదాపు 1954 నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించింది కూడా ప్రైవేట్ ల్యాండ్ అయింది. అంటే ఒక రైతు నుంచి లేదా వ్యక్తి నుంచి వ్యక్తిని మారింది తప్ప కనీసం గవర్నమెంట్ నుంచి వచ్చిన ల్యాండ్స్ కూడా లేవు. అంటే ఈవెన్ మా దగ్గర అసైన్ సంబంధించిన ల్యాండ్స్, అంటే గవర్నమెంట్ సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే, పేదవాళ్ళకి ఇచ్చే భూములు ఉంటాయి, అసైన్ ల్యాండ్స్ అంటారు వాటిని. తర్వాత గ్రామకంఠం ల్యాండ్స్ ఉంటాయి. ఈ ల్యాండ్స్ కూడా మనము తీసుకోము. అంటే ఒక 25 years తర్వాత వాళ్ళు గవర్నమెంట్ నుంచి రెగ్యులర్ చేస్తారు అనమాట. వాళ్ళు అనుభవించుకో, అగ్రికల్చర్ చేసుకొని బతకాలి దాని మీద. ఒక 25 years తర్వాత ఆ అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెగ్యులర్ చేస్తారు అనమాట. అంటే ఆ రెగ్యులర్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అమ్ముకోవచ్చు. సో అలాంటి ల్యాండ్స్ కూడా మేము తీసుకోము. దాన్ని క్లియర్ గా క్షుణ్ణంగా మనం పరిశీలించిన తర్వాత ఆ 1954 నుంచి ఏం ప్రాబ్లం లేకుండా ఒక వ్యక్తి నుంచి ప్రైవేట్ వ్యక్తి నుంచి వ్యక్తికి మారిన ల్యాండ్స్ ని మేము తీసుకుంటాం. 80% గవర్నమెంట్ నుంచి వ్యక్తికి వచ్చిన ల్యాండ్స్ కూడా మేము తీసుకోము. అలా చాలా క్లారిటీగా ఉన్నాం, ప్రాబ్లం లేదు మీకు. కొంతమంది ఇంకోటి హైడ్రా గురించి అడుగుతున్నారు సార్. రీసెంట్ గా హైడ్రా బాగా పాపులర్ అయింది కదా, మీ ఏరియా కూడా హైడ్రా ఏరియాలోకి వస్తుందా అని అడుగుతున్నారు. హైడ్రా ఏంటంటే హైడ్రా వచ్చేసి అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి మాత్రమే, అంటే మన ప్లాటింగ్స్ కి అయితే ఉంటాయో నాలా కన్వర్షన్ చేసుకునే ల్యాండ్స్ ఉంటాయి కదండి. సో నాలా కన్వర్షన్ దానికి మాత్రమే ఇస్తారు అనమాట, దానికి వర్తిస్తుంది. మన ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వర్తించవు. సో హైడ్రా ఏంటంటే హైడ్రాలో ఏం చేస్తారంటే హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి అనే 2 ఆర్గనైజేషన్స్ నాన్ అగ్రికల్చర్ ప్లాటింగ్ చేస్తాం కోసం మనకు పర్మిషన్ ఇస్తాయి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎఫ్టిఎల్ అని ఉంటుంది, చెరువు పక్కన మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అని ఉంటుంది అనమాట. లేదా తర్వాత ఆర్టీఎల్ ఉంటుంది సార్, మన ఎఫ్ఆర్ఎల్ ఉంటుంది, ఫుల్ రివర్ లెవెల్ అని ఉంటుంది. అంటే నదుల పక్కన, వాగుల వంకల పక్కన ఉన్న ల్యాండ్ ని ఎఫ్ఆర్ఎల్ అంటారు. చెరువుల పక్కన ఉంటే ఎఫ్టిఎల్ అంటారు అనమాట. సో వీటికి ఏంటంటే బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ అంటే మనకు అలుగు పోసినప్పుడు, సపోజ్ చెరువు అనుకోండి, చెరువు కింద అంటే చెరువు నిండింది, అలుగు పోస్తుంది, ఆ ఒడ్డు పోయేటప్పుడు అక్కడ మనం ఇల్లు కట్టకూడదు, పర్మిషన్స్ ఇవ్వకూడదు. తర్వాత చెరువు నిండుతుంది, బ్యాక్ వాటర్ వస్తాయి కదా, ఆ బ్యాక్ వాటర్ కూడా మనం ఇవ్వకూడదు. తర్వాత నెక్స్ట్ రివర్స్ ఉన్నా కానీ, వాగులు ఉన్నా, వంకలు ఉన్నా కానీ వాటికి కూడా వర్షాకాలం ఫుల్ వచ్చినప్పుడు వాటికి ఫుల్ ఒకవేళ నిండితే ఎక్కడి వరకు కొరత వచ్చినదో ఒక అంచనా ఉంటుంది అనమాట. సో అంచనాలు ఏం చేసినట్టు వాళ్ళని అప్పట్లో వాళ్ళు ఏం చేసిందంటే చెరువులన్నీ కుడిపేసేసి అక్కడ మేనేజ్ చేశారు. హెచ్ఎండి అధికారులని, డిటిసిపి అధికారులను మనం మేనేజ్ చేసి వాళ్ళు ఏం చేసిరంటే అప్పట్లో వెంచర్లు ప్లాట్లు వేసి దాన్ని కొట్టేసారు అనమాట. సో కట్టేసినప్పుడు ఏం చేసిరంటే అది కట్టేసి అది చేసిరు అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ వరదలు వచ్చేసినప్పుడు ఎఫ్టిఎల్ వాళ్ళు ఖచ్చితంగా తీసేయాలని వాళ్ళు ఏం చేస్తారు అంటే తీసేస్తారు. ఇప్పుడు అది హైడ్రాని పెట్టి చేస్తారు అనమాట. సో అది ఎట్టి బస్సులో అగ్రికల్చర్ ల్యాండ్కి రాదు. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ హైడ్రా అనేది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ పరిధికి మాత్రమే వస్తుంది. ప్రజెంట్ అయితే వచ్చేసి జిహెచ్ఎంసి పరిధిలో ఉంది. దాన్ని హెచ్ఎండిఏ పరిధి మొత్తం కూడా మనకి అప్లై చేస్తా అంటారు. హెచ్ఎండి పరిధిలోనే ఉంటుంది. ప్రజెంట్ జిహెచ్ఎంసి పరిధిలో ఉంది, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది. సో హెచ్ఎండి పరిధికి వస్తుంది, హెచ్ఎండి పరిధిలో మాత్రమే ఉంటుంది. తర్వాత హెచ్ఎండి పరిధి తర్వాత ఏం చేస్తారంటే డిటిసిపి పరిధికి వస్తుంది, అంటే ప్లాటింగ్ వస్తుంది తప్ప ఎట్టి బస్సులో అగ్రికల్చర్ ల్యాండ్కి రాదు.
అగ్రికల్చర్ ఎప్పుడైనా అగ్రికల్చర్ మనకు వాటర్ దగ్గరనే పండుతాయి కాబట్టి, చెరువు కింద పండుతాయి, చెరువు పక్కనే పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది హైడ్రా అనేది ఇప్పుడు కాదు, ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది మనకు పడదు, మన అగ్రికల్చర్ ల్యాండ్కి పడదు. సో దాంట్లో మీరు క్లియర్గా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సరే, నెక్స్ట్ కంటిన్యూషన్ టు దిస్ క్వశ్చన్ సార్. మీరు ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రజెంట్ అగ్రికల్చర్ ఉంది, ఫ్యూచర్ లో అది ల్యాండ్, అది హౌస్ గా రెసిడెన్షియల్ గా అవుతుంది కదా సార్, అప్పుడు వర్ధిస్తుంది కదా సార్. కరెంట్లీ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ సార్. ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ 10 years అది డెవలప్ అయ్యి అది ఒక రెసిడెన్షియల్ ఏరియా అయింది అనుకో, అప్పుడు వర్ధిస్తుంది కదా సార్. చెరువు ఉండాలి కదా, మన చెరువులు లేవు కదా మన దగ్గర. దట్స్ అ క్వశ్చన్. మీరు అన్న దానికి నేను చెప్తున్నాను, మీరు అగ్రికల్చర్ కదా, మనకు ఎఫెక్ట్. ఇప్పుడు చెరువు ఉండాలి దానికి, మరి అప్పుడు చెరువు లేదు మనకు, అప్పుడు రాదు అది కదా. మీరు అలా చెప్పింటే క్వశ్చన్ అక్కడే క్లోజ్ అయిపోయేది. మీరు అగ్రికల్చర్ అన్నందుకు నేను దానికి కంటిన్యూషన్ చేశాను. వచ్చినా కానీ ఫస్ట్ ఏంటంటే ఒకరు వచ్చిన సార్ చెరువు ఉండాలి. కరెక్ట్. చెరువు లేదు, మనకు చెరువు లేదు. తర్వాత నెక్స్ట్ మన ల్యాండ్ ఏంటంటే ఎత్తు మీద ఉంది, సముద్ర మట్టానికి అంటే సరే సముద్ర మట్టం పక్కన పెడితే సముద్రం లేదు కాబట్టి మనకు నల్లవాగన్ ఉన్నది. ఆ నల్లవాగు మట్టానికి మాది 200 feet ఎత్తుంటది సార్. ఓకే. ఒకటి వచ్చేసి మనకు ట్యాంక్స్ ఏం లేవు, అక్కడ వాటర్ బాడీస్ ఏం లేవు. ఉన్న వాటర్ బాడీస్ కి హైట్ లో ఉన్నాం మనం ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని, మన వెంచర్లు అన్ని కూడా హైట్ లో ఉన్నాయి, గుట్ట మీద ఉన్నాయి. ఇప్పుడు మీద రిజర్వాయర్ ఉన్నారు కదా సార్, అది వాటర్ బాడీ కిందకి వస్తుందా? ఏదండి? ఈ పక్కన ఏదో చిన్నగా రిజర్వాయర్ లా నల్లవాగు అంటారు. ఇది మనకి బ్లూయిష్ కనబడేదా సార్? అది ఇప్పుడు మన మ్యాప్ లో కనబడేదా? ఎస్ సార్. ఈ మ్యాప్ లో కనబడేది ఏంటంటే వచ్చేసి మనకు ఈ మ్యాప్ లో కనబడేది ఇది మంజీరా రివర్ సార్. ఇది వచ్చేసి నల్లవాగు ప్రాజెక్ట్. ఈ నల్లవాగు ప్రాజెక్ట్ 200 feet ఎత్తున్నాం మేము. దానికన్నా పైకి ఉన్నారు. ఓకే. దానికంటే 200 feet ఎత్తున్నాం మనం. 200 feet జస్ట్ మనకు ఆడ మన హైట్ ని కంపేర్ కన్విన్స్ చేయలేం కదా, కన్విన్స్ చేయలేం కాబట్టి దాన్ని అట్లా సమానంగా పెట్టినాము. సో అక్కడ లోకల్ చూస్తే వాటర్ బాడీకి చాలా హైట్ లో ఉన్నాం మనం, ప్రాబ్లం లేదు. అంటే మీరు ఒక వీడియోలో విన్నాను, ఈ వాటర్ మీరు యూజ్ కూడా చేస్తారు అన్నారు. మీరు ఈ వాటర్ యూజ్ చేస్తున్నా, ఈ రిజర్వాయర్ వాటర్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఈ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ కాదు, ఇల్లే కాదు, మా దాంట్లో చిన్న వంక ఉన్నది, చిన్న వాగు ఉంది, 10 feet ఎడలో వాగు ఉంది. సో దాంట్లో మేము ఏం చేస్తామంటే ఆనకట్ట చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడానికి వాడతాం. ఓకే. దాన్ని మళ్ళీ బఫర్ జోన్ చేస్తాం, దాన్ని మళ్ళీ అమ్మం, ఎవరికి అమ్మం. దాంట్లో బఫర్ జోన్ అన్ఫార్చునేట్ చెప్తున్నా, ఒకవేళ ఫుల్ అయింది దాన్ని బఫర్ జోన్ వదిలేసిన తర్వాతనే మీరు ల్యాండ్ అంతా, ఆ ల్యాండ్ మేము వదిలేసి పక్కన తీసుకుంటాం అనమాట. దానికేం ప్రాబ్లం లేదు. చిన్న కాలం అది. ఆ చిన్న కాలంలో కూడా మీరు ఒకసారి మా వెంచర్ లో చూస్తే డేట్ ఫార్మ్ వ్యాలీలో చిన్న వెంచర్, మా వెంచర్ డేట్ ఫార్మ్ వ్యాలీలో ఒక వెంచర్, ఫస్ట్ వెంచర్ ఉంది, అందులో మాకు కాలువ ఉన్నది. ఆ కాలువకు ఆనకట్ట ఇచ్చినాం. ఆ ఆనకట్ట నిండిన తర్వాత కూడా ల్యాండ్ వదిలేసి ఉండేది, అంటే ఫుల్ దాదాపు అది లోతు మనకు ఒక 30-40 feet లోతు ఉంటది. ఆ 30-40 feet నిండినా కూడా, ఒక నిండింది అనుకుందాం, నిండినా కూడా అటు ఒక 50 మీటర్లు ఇటు ఒక 50 మీటర్లు వదిలేసిన తర్వాత మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఇంకోటి వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం ల్యాండ్, ఇది నాట్ మీది అనుకో, జనరల్ క్వశ్చన్, ల్యాండ్ లీగల్ గా డాక్యుమెంట్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి? ఇన్ కేస్ మనం ఒక ప్లాట్ తీసుకున్నాం, ఏదైనా రెసిడెన్షియల్ కానీ ఏదైనా, మనం ఎలా వెరిఫై చేసుకోవాలి? అంటే బేసిక్ పాయింట్స్ ఏది చూసుకోవాలి? లీగల్ డాక్యుమెంటా కాదా? సో ఇదేదో మన సబ్జెక్ట్ కాదు, బట్ మీకు అడిగిన గారు క్లారిఫై చేస్తాను. జస్ట్ మామూలుగా మన ల్యాండ్స్ లో వచ్చేస్తారు, ఒకటి క్లియర్ ల్యాండ్స్ ఉంటాయి, అంటే ఒక వ్యక్తి నుంచి వ్యక్తికి మారిన ల్యాండ్స్ ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం చేస్తాయంటే, మామూలుగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత గ్రామకంఠకు సంబంధించిన ల్యాండ్ ఉంటాయి. ఇంతకుముందు లెక్కలేని భూములు, పోరంబోకు భూములు అని ఉండేవి. అఫ్కోర్స్ ఇప్పుడు లేవు అనుకోండి, మనం చిన్నప్పుడు విన్నాం ఆ మాటలు. సో ఈ ల్యాండ్స్ ఉంటాయి. సో ఈ ల్యాండ్స్ లో ఏం చేస్తారంటే, ఈ ల్యాండ్లలో మనం ఖచ్చితంగా ఒక హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే, డిటిసిపి కానీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే 45 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ చూస్తాను అనమాట. ఈ 45 సంవత్సరాలలో ఒక ప్రైవేట్ ల్యాండ్ మాత్రమే చేస్తారనమాట. ప్రైవేట్ ల్యాండ్ చూస్తుంది. ఈ 45 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ లో ఎక్కడైనా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయని చూస్తుంది, గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయని చూస్తుంది, గ్రామకంఠ ల్యాండ్స్ ఉన్నాయని చూస్తుంది, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చూస్తారు అనమాట. ఒకవేళ ఈ 45 సంవత్సరాలలో ఈ ల్యాండ్స్ ఏమైనా ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు, అంటే ప్లాటింగ్ కి పర్మిషన్ ఇవ్వదు డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ.
ఓకే. ఓకేనా సార్? సో ప్రైవేట్ అంటే ఒక 40 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మారాలి. అంటే మీరు నేను కొనాలి, నేను అడిగారు కమ్మాలి, అడిగారు అట్లా మారాలి తప్ప, అంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్ తప్ప కాదు. సో అది ఖచ్చితంగా చూస్తారు అనమాట. చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్ ఆఫీసర్, ప్లానింగ్ ఆఫీసర్ అంటారు అనమాట. ఆ ప్లానింగ్ ఆఫీసర్ 9 టైంలు వెళ్తారు అక్కడికి, లేఅవుట్ దగ్గరికి వెళ్తాడు, వెంచర్కి వెళ్తాడు. ఓకే. ఎక్కడైతే మనం వేస్తున్నామో 9 టైమ్స్ వెళ్ళేసి 9 టైమ్స్ లో అతను సర్వే చేస్తాడు. అంటే గవర్నమెంట్ మనం ఒక రఫ్ సర్వే చేసి అక్కడ ఇస్తాం, మనం సబ్మిట్ చేస్తాం, గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. ఈ సర్వేని ఏం చేస్తాడంటే వాడు మళ్ళీ 9 టైమ్స్ సర్వే చేస్తాడు. అంటే గూగుల్ మ్యాప్ తో ఒకసారి కంపేర్ చేసుకుంటాడు, రెవెన్యూ మ్యాప్ తో కంపేర్ చేసుకుంటాడు. తర్వాత ఇంత ముందు స్టాంప్స్ అండ్ రిజిస్టర్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు భూముల లెక్కలు మన తెలంగాణ, మన ఇండియాలో రెండు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్టర్ దగ్గర ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్టర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఈ రెండింటి దగ్గర కంపేర్ చేసుకుంటాడు. కంపేర్ చేసుకొని మొత్తం కంపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు వాడు డీసీ లెటర్ ఇస్తాడు అనమాట, డెవలప్మెంట్ చలానా ఒక లెటర్ ఇస్తాడు. సో డెవలప్మెంట్ చలానా కట్టిన తర్వాత, అంటే ఫీజు కట్టిన తర్వాత డ్రాఫ్టింగ్ లేఅవుట్ అని ఇస్తాడు అనమాట. సో డ్రాఫ్టింగ్ లేఅవుట్ లో ఏం చేస్తాడు, డ్రాఫ్టింగ్ లేఅవుట్ ఇచ్చి ఆ డ్రాఫ్టింగ్ లేఅవుట్ లో మనకి ఏం చేస్తాడంటే వాడు మౌలిక సదుపాయాలు, ఒక మనిషి స్టే చేస్తానికి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయి, అంటే మనిషి ఉండాలనుకోండి, కరెంట్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి, పార్కులు ఉండాలి, తర్వాత నెక్స్ట్ ఓపెన్ ప్లేసెస్ ఉండాలి. ఇవన్నిటిని డెవలప్ చేసిన తర్వాత ఫైనల్ అప్రూవల్ ఇస్తారు అనమాట. దాన్ని ఎల్పి నెంబర్ అంటారు, లేఅవుట్ పర్మిట్ అంటారు అనమాట. ఎల్పి నెంబర్, ఫైనల్ ఎల్పి అంటారు. అంటే డ్రాఫ్టింగ్ లేఅవుట్ ఉంటుంది, ఎల్పి ఉంటుంది, ఫైనల్ ఎల్పి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఫైనల్ ఎల్పి వస్తుందో అక్కడ మనం ఇల్లు కట్టుకోవచ్చు. సో ఇది సిస్టమ్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఎప్పుడైతే హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ప్లాటింగ్ మన ఇంటికి కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా హెచ్ఎండిఏ డిటిసిపి పర్మిషన్స్ అయి ఉండాలి, పర్మిట్ అయి ఉండాలి. తర్వాత ఈ పర్మిషన్స్ వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ లేఅవుట్ ఇస్తుంది, డ్రాఫ్ట్ లే వస్తుంది. ఈ డ్రాఫ్ట్ ఎల్పీలో మనం 2 years వరకు ఈ డెవలప్మెంట్ చేయాలన్నమాట. సో నన్ను ఇనుక అడిగితే ఒకవేళ మీరు ఈ పర్మిషన్ వచ్చిన దానిలో డ్రాఫ్ట్ కాకుండా ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చిన దాన్ని కొనుక్కున్నారు అనుకోండి, మీకు ఏ టెన్షన్స్ ఉండవు. ఓకే. ఇక తర్వాత నెక్స్ట్ మీకు మార్కెట్లో వస్తుంది, మీకు తక్కువలో వస్తాయండి, పలానా ల్యాండ్ ఉంది, పలానా ల్యాండ్ సెటిల్మెంట్, మనం కూర్చుంటే మనం సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది, ఈ ల్యాండ్ చేసుకోవచ్చు అంటారు అనమాట. సో అలాంటి జాగ్రత్త పోవద్దు. నెక్స్ట్ గ్రామకంఠం సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి. సరే, గ్రామకంఠం ల్యాండ్స్ ఏంటంటే ఒక గ్రామంలో రేపు పొద్దున ఎవరికైనా ఇల్లు లేకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన కాడ ఊర్లో అన్ని కులాలలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో ఒక మంగళాతను లేడనుకోండి, కటింగ్ చేసడానికి కుదరదు. ఒక శాఖలతను లేడనుకోండి, రచకతను లేదనుకో, బట్టలు ఉతకడానికి కుదరదు, బట్టలు ఉతుకులు ఉండరు. నెక్స్ట్ ఒక ఎస్సీ క్యాండిడేట్ లేదనుకోండి, చెప్పులు కుట్టడం కానీ, లేదంటే ఇంతకుముందు, ఇప్పుడు కాదు, ఇప్పుడైనా మారిపోయినాయి అనుకోండి, ఇంతకుముందు ఉండలేదు. సో కాబట్టి పక్క ఊరు నుండి తీసుకొచ్చేవాళ్ళు, అరే బాబు మీరు మా పక్క ఊరుని తీసుకొచ్చి, అరే బాబు మీరు మా ఊరికి వచ్చి నీ సర్వీస్ అందిస్తే, అంటే నువ్వు కటింగ్ చేయటం కానీ, ఈ చెప్పులు కానీ ఇవన్నీ చేస్తే నీకు ఇక్కడ ఇల్లు జాగా ఇస్తాము, లేదంటే 1 ఎకరం భూమి నువ్వు బతకడం కోసం ఇస్తాము అని నీకు వాళ్ళకి ఏంటంటే కమిటీ చేస్తారండి, వాళ్ళకి ఇస్తారు. ఊరు వదిలిపెట్టి మన ఊరు రావడానికి ఈ గ్రామకంఠంలో గ్రామ పంచాయతీ భూమి ఉంటుంది, ఆ గ్రామకంఠం భూమి వాళ్ళకి ఇస్తారు అనమాట. సో ఆ భూమిలో ఉండి ఒక పంతులు లేడు, టెంపుల్ ఉంది, పంతులు పూజ చేయడం లేదు, ఆయనకి ఇస్తారు. సో దానికి ఆ భూమిని ఎట్టి బస్సులో గ్రామ పంచాయతీగా ఉండాలి ల్యాండ్. ఈవెన్ నేను ఒక వ్యక్తి ఉన్నా కానీ ఆ వ్యక్తికి ఇవ్వరు, ఆ వ్యక్తి పేరు మీద ఉంటాడు, అనుభవించాలి తప్ప ఆ గ్రామ పంచాయతీ పేరు మీద ఉంటుంది ల్యాండ్. ఆ గ్రామ ఉంటే ఎట్టి బస్సులో అది కొంతమంది ఏం చేస్తారంటే తెలివితేటలతో, కొంతమంది గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చినప్పుడు నాకు మన మెయింటెనెన్స్ లేదని చెప్పేసి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారు. సో ఆ ల్యాండ్ మనం రిజిస్టర్ చేసుకుని కట్టుకోవచ్చు అని చెప్పి కొంతమంది మనం చెప్తారు, అది నమ్మద్దు. ఒకటి. రెండోది వచ్చేసి ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ని సో మనం చేస్తున్న టెంపుల్లో మనం చేసే టెంపుల్ మెయింటెనెన్స్ కోసం ఏం చేస్తారంటే ఆ టెంపుల్ పక్కన కొంత దేవుని మాన్యాలకి కొంత భూమిని ఉంచాడు అనమాట. ఆ భూమిని కౌలుకి ఇస్తే ఆ కౌలు అతను చేసి ఆ కౌలు డబ్బులతో అక్కడ కార్యాలయం జరిగేది టెంపుల్లో. సో అది సేఫ్టీ బస్సులో ఆ టెంపుల్ పేరు మీద ఉంటుంది. ఆ టెంపుల్ ఇంకా ఎండోమెంట్కి వెళ్ళిపోయింది అనుకోండి, సో ఎండోమెంట్కి వెళ్తే ఎండోమెంట్ ల్యాండ్ ఉంటుంది. సో ఆ ల్యాండ్ ఎట్టి బస్సులో మనకి ప్లాటింగ్ అనేది కాదు. కానీ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న దేవాదాయ శాఖ సంబంధించిన అక్కడ కమిటీ ఏం చేస్తారంటే టెంపుల్ కొంత మనం డెవలప్ చేయాలి, ఆ డెవలప్ చేయాలి కాబట్టి కొంత మన గుడి గోపురం కట్టాలి. సో కాబట్టి మనకు డబ్బులు లేవు కాబట్టి కొంత భూమి అమ్ముతాం అని చెప్పేసి కొంతమంది పేరు మీద రిజిస్టర్ చేస్తుంది. ఇక్కడ కమిటీ ఏం చేస్తుంది, అక్కడ రిజిస్టర్ చేస్తుంది. సో రిజిస్టర్ చేసినప్పుడు ఆ రిజిస్టర్ అయిన భూమి ఎప్పుడు 45 సంవత్సరాల ముందు ఉండాలి. సో ఆ భూమిలోనే మనం తీసుకోవాలి. అట్లా కాకుండా మనం ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి,
అంటే తక్కువ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, మనకి నాకు సపోజ్ ఆ దేవాదాయ శాఖ ఎండోమెంట్ వల్లే నాకు అమ్మీరు అనుకుందాం, నాకు 2 years కింద అమ్మీరు. సో ఇక పక్కన మనకి 50,000 రూపాయలు గజం నడుస్తుంది, నీకు 30,000కి ఇస్తానా, మీరు తీసుకోవద్దు. అది 30,000 కూడా మనకి గాల్లో కలిసినట్టు, పర్మిషన్స్ రావు, అలాంటి ల్యాండ్ తీసుకోవద్దు. తర్వాత ఇంతకుముందు పోరంబోక్ భూములు అంటారు, అంటే లెక్కలో ఉండకపోయేది, ఎవరి భూమి అయితే తెలియదు, గవర్నమెంట్ లెక్కలో ఉండకపోయేది. ఇప్పుడు లేవులే కానీ ఇంతకుముందు ఉండేది పోరంబోక్ భూములని, ఆ గవర్నమెంట్ లెక్కలో ఉండకపోయేది, ఎవరి లెక్కలో ఉండకపోయేది. సో ఆ భూములు తీసుకోకుండా ఉండాలి, తీసుకోవద్దు, అలాంటి భూములు తీసుకోవద్దు. మూడోది వచ్చేసి మనకు పేదవాళ్లకు బతుకు పోరాటం కోసం మనకు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఇస్తుంది, అంటే గవర్నమెంట్ పేరు మీద ఉంటుంది ల్యాండ్, వాళ్ళకి అసైన్ చేస్తారు అనమాట ఆ ల్యాండ్ని. సో అసైన్ చేసిన ల్యాండ్ ఉంటే 20 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేస్తారు అనమాట వాళ్ళకు. రెగ్యులర్ చేసిన తర్వాత ఆ రెగ్యులర్ చేసిన ల్యాండ్ని మనము 80% 20 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేస్తుంది. ఆ రెగ్యులర్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు, ఆ ల్యాండ్ కూడా మనం తీసుకోకూడదు. తక్కువ వస్తుంది ఎవరైనా చెప్పినా మీకు తక్కువ వస్తుంది, మీకు సెటిల్మెంట్ చేసుకోవచ్చు, నేను మన మినిస్టర్ తెలుసు, సీఎం తెలుసు, వాళ్ళతో కూర్చోబెట్టచ్చు చెప్పి తీసుకున్నా కానీ అది ఎన్నటికైనా ప్రమాదమే. ఇప్పుడు హైడ్రా లాంటిది, అలాంటి ఇప్పుడు చెరువు భూములు ఏం చేసారు, చెరువు భూములు ఏం చేసి పర్సనల్ పేరు మీద మార్చుకొని దాన్ని మేనేజ్ చేసేసుకొని దాన్ని తీసుకొని వచ్చారు. 40 సంవత్సరాల కింద వచ్చిన లింకులు వచ్చినా కానీ ఆ చెరువుకి వాటర్ రావాలనుకోండి, ఆ చెరువులకు వాటర్ రావాలనుకోండి, ఆ వాటర్ రావాలంటే దాని మీదకే రావాలి కదా. ఒకవేళ ఫుల్ అయింది అనుకోండి, నిండిది ఇప్పుడు చెరువు నిండుతుంది, బ్యాక్ వాటర్ వస్తే ఇళ్ళకి వస్తాయి కదా. లేదు చెరువు కింద ఉందనుకోండి, చెరువు కింద ఉంటే అలుగు పోసినప్పుడు ఆటోమేటిక్గా కొట్టకపోతాయి కదా. సో ఎన్నటికైనా ప్రమాదమే అని చెప్పేసి హైడ్రా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో కాబట్టి ఎట్టి బస్సులో ఆ లింక్స్లలో ఈ సంబంధించిన భూములు ఏమైనా ఉన్నాయనుకోండి, మనం దాన్ని ఇగ్నోర్ చేయాలి, దాన్ని తీసుకోవద్దు. ఈ 45 years కాదు 50 years దాకైనా మనం ఏం చేయాలంటే ప్రైవేట్ నుంచి వ్యక్తి మారాలంటే ఒక వ్యక్తి నుంచి వ్యక్తి మారాలి తప్ప ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు రాకూడదు. తర్వాత కొన్ని సొసైటీస్ ఉంటాయి, కొన్ని సొసైటీస్ పేరు మీద ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీ అని, లేదా ఆ సొసైటీ ఆ సొసైటీ పేరు మీద ఉన్న ల్యాండ్స్ కూడా ఒక లింక్స్ లో మనకు కనబడితే ఆ ల్యాండ్ కూడా మనం తీసుకోకూడదు. అందుకోసం మన లీగల్ అడ్వైజర్ అయితే గీయే చూస్తాడు ఆయన, మన దగ్గర 50,000 ఛార్జ్ చేస్తాడు, 30,000 ఛార్జ్ చేస్తాడు, 20,000 ఛార్జ్ చేసి లీగల్ అడ్వైజర్ అంటే ఆ లింక్ లో చూస్తాడు, లింక్ లో చూసి చేసి ఇది చేస్తాడు అనమాట. అవసరం లేదు, ఈ మనం చూసుకుంటే చాలు. మనం స్టాంప్స్ అండ్ రిజిస్టర్ కొట్టేసి డాక్యుమెంట్ నెంబర్ కొట్టినాం అనుకోండి, ఈసీ వస్తుంది. స్టాంప్స్ అండ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళేసి అందులో వెబ్సైట్ లోకి వెళ్ళి ఈసీ కొట్టినాం అనుకోండి, ఈసీలో మనకు అన్ని వస్తాయి. ఇంకా అర్థం కాకుంటే మనం ఇదే నెంబర్ ఇచ్చేసి ఒక 15 రూపాయలు, ఒక 100 రూపాయలు మనం మీసోలో కడితే మీసో మొత్తం ఇస్తాడు అనమాట. ఎక్కడ నుంచి ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీసో ఇస్తాడు. మీసోలో మొత్తం చూస్తాం, 1947 లో వరకు ఉంది, 1980s లో వరకు ఉంది, 1920s లో వరకు ఉంది, లేదా 2000 వరకు ఉంది, 2096 వరకు ఉంది, మొత్తం కనబడుతుంది మనకు, మొత్తం టోటల్ కనిపిస్తుంది ఈజీగా. మనకు లీగల్ అడ్వైజర్ పై తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకు ఆన్లైన్ లో కనిపిస్తుంది, సిస్టమ్ కంప్యూటర్ మనకు కనిపిస్తుంది, మనం చదువుకోగలిగితే. కన్ఫ్యూజన్ ఏదంటే మనం మీసో పోతే మనకి ఇచ్చేస్తారు అనమాట. సో ప్రాబ్లం లేదు. సో లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉండాలి, ఆ లింక్ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్. ఏదైనా ఇయర్ మధ్యలో మిస్ అయిందంటే అది ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు. మధ్యలో మిస్ అయిందంటే సంథింగ్ రాంగ్, మనకు మొత్తం కనబడుతుంది అందులో మనకు కనబడతలేదంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే సో నెక్స్ట్ ఇదే సార్ చెప్పండి. యాక్చువల్లీ ఇది మన మీ సేవలో ఈ ఈసీ కంటే మీరు ఆడంగల్ పహాని అంటే అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, అందులో ఎన్ని ఉంటే అడగల్. హలో, మీ వాయిస్ కట్ అయింది సార్ నాకు. సారీ సార్. అయితే సార్ అడిగారు కదా క్వశ్చన్, అది ఆడంగల్ పహానీలో మొత్తం ఏర్పడుతుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదన్నా మీ సేవా సెంటర్ పోయి ఆడంగల్ పహానీకి అప్లై చేసుకున్నా కానీ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఒకటి పానీ అంటే ఏంటి సార్? పానీ అంటే దీని ఈసీనే పానీ అంటారు సార్. మామూలు ఇంత ముందు చదువుతో రాష్ట్రంలో పానీ ఉండేది, అడంగల్స్ పానీస్ అంటే ఏంటి? ఈసీయే కదా. అది అదేనా ఇదేనా ఒకటే. మామూలుగా ఇంగ్లీష్ ఈసీ అంటాము, మన వాడక భాషలో ఇప్పుడు అడంగల్ పానీస్ ఏం లేవు, అన్ని ఈసీలో ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు చేతులు రాయట్లేదు కదా. ఇంతకుముందు ఏంది, పటవర్ ఉండేది, విలేజ్ సెక్రటరీ ఉండేది. మీరు ఏంటంటే మీరు ఇంగ్లీష్ చెప్పినా మీరు తెలుగు చెప్తారు అంతే.
ఓకే. సరే, ఇంకా ఎవరికైనా డౌట్స్ అండి? సెషన్ క్లోజ్ చేద్దామా? సరే. సార్ మనం రేపు వద్దులేండి సార్, మండే రోజు ఈవినింగ్ పెట్టుకుందాం సార్. రేపు ఇక్కడ ఒకటి ఐఫా అవార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వస్తున్నారు, అందుకని అయిపోయాక వెళ్తుర్రా? ఐఫాకి వెళ్తున్నాం సార్. ఓకే ఓకే ఓకే. మండే రోజు ఈవినింగ్ 6:30 పెట్టుకుందాం సార్. సో డన్ డన్ డన్. ఓకే. ఓకే సార్, అంత క్లారిటీ ఉందా ఇలా? ఓకే ఓకే కదా? యా ఫైన్ సార్. ఇంకో డౌట్స్ వరకు లేవు కదండి? అడగట్లేదంటే లేనంటే. నో సార్. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ రైట్ నైట్. అండి, బాయ్. బాయ్ బాయ్. హరి గారు, మీరు అయిపోయినా ఒకసారి నాకు ఫోన్ చేయండి. మీటింగ్ అయిపోయినా ఒకసారి ఫోన్ చేయండి నాకు. ఓకే సార్. ఓకే.